మానవుడి యొక్క పతనం మనం గలతీ పత్రిక 11వ అధ్యాయం దాకా చూస్తూ ఉన్నాం. అక్కడ ద్వితీయోపదేశ కాండం 32:8లో ఉన్న ఒక విషయాన్ని నేను మీతో ప్రస్తావిస్తూ ఉన్నా. మహోన్నతుడు జనులను వారి స్వాస్యములుగా విభాగించినప్పుడు, నరజాతుల్ని ప్రత్యేకించినప్పుడు ఇజ్రాయేలీల లెక్కను బట్టి ప్రజలను సరిహద్దుల్ని నియమించాడని ఆ తెలుగు బైబిల్లో ఉన్నదానికి హీ ఫిక్స్ ద బౌండరీస్ ఆఫ్ ద పీపుల్ అకార్డింగ్ టు ద సన్స్ ఆఫ్ గాడ్ అని బైబిల్లో ఉన్నదానికి నేను డిఫరెన్స్ మాట్లాడుతూ ఉన్నా కదా. దానికి ఆ రీజన్ ఏంటి అన్నది నేను బైబిల్ ఆ ట్రాన్స్లేషన్స్కి సంబంధించిన కొన్ని విషయాలు నేను లాస్ట్ టైం ఇవన్నీ ప్రస్తావిస్తూ ఉన్నా, ఎందుకు ఇట్లాంటివి వచ్చినాయి అని. సో వాటి దగ్గరికి నేను వెళ్ళట్లేదు. ఈ పాయింట్ని మాత్రం నేను జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నా. ఈ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఉన్నది కరెక్ట్ ట్రాన్స్లేషన్ అని, అది ఎందుకు కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఉందో మీకు ఇంతకు ముందున్న క్లాసు మీకు ఆల్రెడీ రికార్డెడ్ ఉంది కాబట్టి దాన్ని చూడటానికి ప్రయత్నం చేయండి. దేవుడు మనుషుల్ని దేశాలుగా డివైడ్ చేసినప్పుడు ఆకాశవాసులు లెక్క ప్రకారం వాళ్ళని డివైడ్ చేశారని, ఈ దేవుని యొక్క సభాపర్వతం దగ్గర ఉండే ఆ దైవ మందిరంలో లేకపోతే ఆ డివైన్ కౌన్సిల్లో ఆ దైవ సమాజంలో ఉన్న వాళ్ళ లెక్కను బట్టి వాళ్ళని డివైడ్ చేశాడన్న విషయాన్ని నేను లాస్ట్ టైం మాట్లాడుతూ ఉన్నా కదా. దానికి ప్రూఫ్ మనకి ఇంకొక వాక్యం యొక్క సపోర్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 19వ వచనంలో సూర్యచంద్ర నక్షత్రాలైన ఆకాశ సైన్యమును చూసి మరలుగొల్పబడి మీ దేవుడైన యెహోవా సర్వాకాశము కింద ఉన్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి అని మాట. ఈ ఆకాశ సైన్యాన్ని బట్టి దేవుడు మనుషులందరినీ పంచిపెట్టారు అంటానికి ఇది సెకండ్ రిఫరెన్స్ చెప్పి దీన్ని ఒక పిక్టోరియల్ ఫార్మాట్లో మీకు చూపించడానికి ప్రయత్నం చేశాను. దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు, ఆకాశవాసులు ఉన్నారు, భూనివాసులు ఉన్నారు. అధికారం మాత్రం దేవుడు మనిషి చేతికి ఇచ్చాడు కదా. అయితే ఈ ఆకాశవాసుల్లో తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటు చేసిన ఆకాశవాసులతో నరులు రిలేషన్షిప్ పెట్టుకుని దేవునికి దూరం అయిపోయి ఫైనల్గా వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని కోల్పోయి ఈ ఆకాశవాసుల సంఖ్యను బట్టి వాళ్ళు డివైడ్ అయ్యారని మనం చూస్తూ ఉన్నాం. నేను ఇది 11వ అధ్యాయం దాకా, అంటే దేవుడు ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని, ఒక పరిపాలించే వ్యవస్థని దేవుడు నియమిస్తే దానికి వేరుగా ఇంకొక పరిపాలనా విధానం స్టార్ట్ అయింది. ఆకాశవాసులు తిరుగుబాటు చేసిన ఆకాశవాసుల చేతికి అధికారం వెళ్ళి వాళ్ళ కింద బానిసలుగా మనుషులు మిగిలిపోయిన దగ్గరికి వెళ్ళింది. నేను క్లోజింగ్ టైంలో క్వశ్చన్ అడిగాను, యేసయ్య సిలువ మీద ఎందుకు చనిపోయారు అని. దానికి ఆన్సర్ సింపుల్, మన పాపాల నిమిత్తం ఆయన సిలువ మీద చనిపోయాడని. యేసు ప్రభు సిలువ మీద మన పాపాల కోసం ఎందుకు చనిపోయాడు అని అడిగితే దీనికి బిబ్లికల్గా ఆన్సరు నేను ఇది ప్రస్తావించి నేను క్లోజ్ చేశాను. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము, ఇది తండ్రి దేవుని యొక్క చిత్తం. పౌలు గారు చాలా స్పష్టంగా రాస్తున్నాడు, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచింపవలనని అన్నమాట. ప్రస్తుత దుష్టకాలము, టు డెలివర్ us ఫ్రమ్ ద ప్రజెంట్ ఈవిల్ ఏజ్ అన్న మాట బైబిల్లో ఉంది. అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ అండ్ ఫాదర్ టు హూమ్ బి గ్లోరీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఆమెన్ అన్నమాట. సో తండ్రి దేవుని చిత్తం ఏంటి అంటే మనము ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచించబడాలని యేసు ప్రభు మన పాపాల నిమిత్తము సిలువ మీద చనిపోయాడు. మనకి జనరల్ అండర్స్టాండింగ్ ఏంటి అంటే పాపితో దేవుడు డైరెక్ట్గా డీల్ చేస్తాడని. మనదంతా రక్షణ అంతా వర్టికల్గా ఉంటుంది. అంటే దేవుడు మనిషి పాపి అయితే వాడి కోసం ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభుని పంపించాడు, ఆయన సిలువ మీద చనిపోయాడు, వెళ్ళిపోయాడు.
ఇప్పుడు నాతో ఆయన డైరెక్ట్గా డీల్ చేస్తున్నాడు. నేను పాపిని, నేను దేవుణ్ణి నా పాపాలు ఒప్పుకున్నప్పుడు, నేను దేవునితో దేవుని ఎదుట మారు మనసు పొందినప్పుడు, ఆయన ప్రభువుగా అంగీకరించినప్పుడు నేను విశ్వాసగా మారతాను. ఏదో ఒక రోజు దేవుడు వచ్చి నన్ను మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోతాడు. మనంతా ఇట్లుంటుంది వర్టికల్గా, ఎవరిది వాళ్ళకి. కానీ ఇది బిబ్లికల్గా కరెక్ట్ కాదు, ఇది వాక్యానుసారంగా కరెక్ట్ కాదు. వాక్యానుసారంగా బైబిల్ ఏం చూపిస్తుంది అంటే, దేవుడు మానవ చరిత్రలో తాను కూడా పాలిభాగస్తుడై పతనమైపోయిన మానవుణ్ణి ఆయన రక్షించుకుని తన చిత్తానుసారంగా వాడిని నిలబెట్టే విషయం అన్నది మనకి ఆల్ త్రూ ద హిస్టరీ కనిపిస్తుంది. లేకపోతే మనకు పాత నిబంధనతో సంబంధం లేదు. ఎందుకు చదువుకోవాలి ఆదాం దగ్గర నుంచి? ఆదాం స్టోరీ మనకెందుకు, నోవా స్టోరీ మనకెందుకు, అబ్రహాం స్టోరీ నాకెందుకు? నా కొరకు యేసుప్రభు చచ్చిపోయాడు, తిరిగి లేచాడు అన్న విషయాన్ని ఒకటి నేను ధ్యానం చేస్తా. ప్రభా నా పాపాలు క్షమించు అని నేను దేవుణ్ణి క్షమాపణ అడిగితే, నా టైం వచ్చినప్పుడు ఆయన నన్ను పైకి తీసుకెళ్ళిపోతే సరిపోద్ది కదా. నాకు ఈ పాత నిబంధన చరిత్ర అంతా ఎందుకు చదవాలా? ఎందుకు అంటే దేవుడు మానవుడితో డీల్ చేసింది వర్టికల్గా కాదు, ఇలా కాదు. ఆయన లాటరల్గా అంటే హారిజాంటల్గా మనం చూస్తే మానవ చరిత్రలో, మానవుని యొక్క నడకలో, మానవుడి యొక్క జీవితంలో దేవుడు ఇన్వాల్వ్ అవుతా మానవుణ్ణి రక్షించుకునే ప్రణాళిక దేవుడు మనకి బైబిల్లో చూపిస్తాడు. మనది లీనియర్ అంటే వే ఆఫ్ సాల్వేషన్ ఉంటుంది, వర్టికల్ కాదు, ఇలా కాదు. అందుకే దేవుడు ఎలా మానవుల చరిత్రలో ఇన్వాల్వ్ అయ్యాడు, ఏ రకంగా ఆయన తన రక్షణ ప్రణాళికని వేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఆ రక్షణ ప్రణాళికలో నేను ఎక్కడున్నాను, నెక్స్ట్ నాకు ఏం జరగబోతుంది అన్నది నాకు అర్థం కాకపోతే నేను బైబిల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటాను. మనకి ఎంతసేపటికి మనకు సంబంధించిన ఇష్యూస్ దీంట్లో మనం పాపులు అని రియలైజ్ అవుతాము, దేవుని వైపు చూస్తాము, దీంట్లో సహాయం చెయ్యి, నన్ను కాపాడుకో, నేను చచ్చిపోతే నన్ను పైకి తీసుకెళ్ళిపో అన్న దీంట్లోనే ఉంటాం. కానీ అలా ఉండదు బైబిల్. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు మన పాపాల కోసం అంటే ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచించడానికి. అన్ఫార్చునేట్గా ఈ దుష్టకాలము అంటే ఏంటో, అంటే కాలము అని ఉంటే మీకు ఆ తెలుగు బైబిల్లో కింద కొన్ని ప్రాచీన ప్రతుల్లో యుగము అన్న మాట ఉంటుంది. ప్రజెంట్ ఈవిల్ ఏజ్, యుగము ఏంటో, అది ప్రస్తుత దుష్టకాలం అంటే ఏంటన్నది చాలామందికి అవగాహన లేని పరిస్థితి. సరే, నేను ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నా. దేవుడు ఇలాంటి సిస్టమ్ని ప్లాన్ చేశాడు. ఆకాశవాసులు ఉన్నారు, భూనివాసులు ఉన్నారు. ఆయన దేవదూతల కంటే నరుణ్ణి కొంచెం తక్కువ వాడిగా చేసి వాడి మీద మహిమా కిరీటాన్ని ధరింపజేసి చేతి పనులన్నిటి మీద అతనికి అధికారం ఇచ్చాడు. పరిపాలన విధానం ఇది దేవుడు నియమించింది. అయితే మానవుడు పతనం వల్ల ఏమైందా అంటే ఇలా అయింది. మానవుడు పతనం వల్ల ఇంకొక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ వచ్చింది, ఇంకో పరిపాలన విధానం వచ్చింది. ఎలా వచ్చిందంటే దేవుడే మానవుడు దేవుడి మీద ఆధారపడకుండా ప్రతిదానికి వాడు దేవునికి దూరం అయిపోతున్నప్పుడు, దేవుని పట్ల నమ్మక ద్రోహం చేస్తున్నప్పుడు, తోటివారి పట్ల బలత్కారం చేస్తున్నప్పుడు, చేతికిచ్చిన ప్రతిదాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పుడు, ప్రతిదాన్ని చెరిపేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆకాశవాసుల లెక్క ప్రకారం మానవుల్ని డివైడ్ చేసి వాళ్ళకి అప్పగిచ్చాడు. సో ప్యారలల్ గవర్నమెంట్ ఇంకొకటి ఫామ్ అయింది. ఇది మనం జాగ్రత్తగా చూస్తే ఇప్పుడు ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో దేవుడు భూమి ఆకాశాలు సృజించినప్పుడు ఆయన దాన్ని పరిపాలించాలని దేవుడు ప్లాన్ చేసిన విధానం ఇదైతే, అది రివర్స్ అయ్యి ఇప్పుడు పరిపాలన ఇంకొక రకంగా నడుస్తూ ఉంది. బైబిల్లో దీన్ని ఏమన్నారంటే దేవుని చిత్తానుసారమైన ప్రభుత్వం నడవట్లేదు కాబట్టి, దేవుని చిత్తానుసారమైన ప్రభుత్వం నడవట్లేదు కాబట్టి దీన్ని దుష్టకాలము అన్నారు. ప్రజెంట్ ఈవిల్ ఏజ్, ప్రస్తుత దుష్టకాలము, ప్రస్తుత దుష్టకాలము లేకపోతే దుష్టయుగము అన్నారు. మనకి బైబిల్లో 2 మాటలు ఉంటాయండి, ఎర్త్, వరల్డ్, భూమి, లోకం. ఈ రెండిటికి వాడిన పదాలు వేరు. నేను లాస్ట్ టైం కూడా చెప్తా ఉన్నా,
మన తెలుగు బైబిల్లో వాడిన వొకాబులరీ, ఇంగ్లీష్ బైబిల్లో వాడిన వొకాబులరీని డైరెక్ట్ నేటివ్ లాంగ్వేజ్ మీనింగ్స్లో తీసుకోకూడదు. ఎందుకు అంటే ట్రాన్స్లేషను చేయడానికి వాడిన పదాలు ఇవి. సో అక్కడ వాడిన పదాలు నేటివ్ లాంగ్వేజ్లో రాసిన ఆ మాటకి అర్థాన్ని సూచించటానికి వీళ్ళు ఏ భాషలో అయితే ట్రాన్స్లేట్ చేస్తున్నారో దాంట్లో దగ్గరగా ఉన్న పదాన్ని తీసుకొచ్చి వాడతారు. ఎందుకంటే తెలుగులో భూమికి లోకానికి పెద్ద డిఫరెన్స్ లేదు. ఇంగ్లీష్లో కూడా ఎర్త్కి వరల్డ్కి పెద్ద డిఫరెన్స్ లేదు. మనం కొన్నిసార్లు భూలోకం అంటాం. కానీ బైబిల్లో భూమి, లోకము, ఎర్త్, వరల్డ్ అన్నవి రెండు వేరు వేరు వాటికి వాడారు. హెబ్రీ భాషలో ఎరిట్స్ అనే మాట ఉంటుంది, గ్రీక్ భాషలో ఘే అనే మాట ఉంటుంది. దానికి ఇంగ్లీష్లో ఏమని వాడారంటే ఎర్త్ అని వాడారు, లేకపోతే తెలుగులో భూమి అని వాడారు. ఆది యందు దేవుడు భూమి ఆకాశాల్ని సృజించను, ఎరిట్స్ అన్నమాట. భూమి హెబ్రీ భాషలో ఎరిట్స్ అన్నమాట, గ్రీక్ భాషలో ఘే. అంటే ఈ నేల, మట్టి, ఈ కొన్నిసార్లు కంట్రీస్ని కూడా, దేశాలను కూడా ఎరిట్స్ అని అంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము సాత్వికులు ధన్యులు వాళ్ళు భూమిని స్వతంత్రించుకుంటారన్న మాట వాడారు కదా, అక్కడ భూమి, అక్కడ ఘే అనే మాట వాడారు. సభ అనే మాట హెబ్రీ భాషలో, కాస్మోస్ అనే మాట గ్రీక్ భాషలో. దాంట్లో నుంచే ఇంగ్లీష్ కాస్మోస్ అని ఉంది. ఈ రెండు మాటలకి లోకము అని మాట వాడారు. కొన్ని చోట్ల సమూహము అని వాడారు, హోస్ట్స్ అన్నారు. ద లార్డ్ ఆఫ్ హోస్ట్, సైన్యములకు అధిపతి, సైన్యము అని వాడారు, లేకపోతే లోకము అని వాడారు. సో ఈ రెండు వేరువేరుగా బైబిల్లో వాడారు. ఇది ఎలా వాడారో ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఆ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉంది చూసారా, ఇప్పుడు ఆ దేవుడు నియమించిన పరిపాలన విధానం కాకుండా ఇప్పుడు ఒక తప్పుడు పరిపాలన విధానం కొనసాగుతుంది కదా ఈ సృష్టిలో, దాన్ని లోకం అన్నారు బైబిల్. ఈ ఈ ఈ టైము, ఈ పరిపాలన చేసే టైంని యుగం అన్నారు. భూమి వేరు, లోకం వేరు. లోకం అంటే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, కాస్మోస్, సభ. ఆ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఎంతకాలం అయితే పరిపాలన చేస్తుందో ఆ టైంని కాలము, యుగము అన్నారు. దాన్ని కాలము, యుగము అన్నారు. లేకపోతే హెబ్రీ భాషలో తబేల్ అనే మాట ఉంటుంది, గ్రీక్ భాషలో అయాన్ అనే మాట ఉంటుంది. దీన్ని కొంచెం సింప్లిఫై చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఎర్త్, భూమి అని వాడిన ప్రతిసారి పర్వతాలు, నీళ్ళు, సముద్రాలు, కొండలు, లోయలు, చెట్లు, భౌతికమైన విషయాలు ఉంటాయి చూసారా, ఫిజికల్ థింగ్స్, వీటిలన్నిటికీ ఎర్త్, భూమి అని వాడారు. లోకము అన్న దేనికి కింద వాడారు అంటే వరల్డ్ అన్నది బైబిల్లో ఈ భూమి మీద జీవితాన్ని ప్రభావితం చేసే వాటికి వాడారు. అంటే పరిపాలన వ్యవస్థలు, గవర్నమెంట్ సిస్టమ్స్, పవర్స్ ఆఫ్ అథారిటీ, అధికారం ఉన్న అధికారాన్ని కంట్రోల్ చేయగలిగే సిస్టమ్స్. అంటే ఈ భూమి మీద జీవాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే సిస్టమ్స్ ఉంటాయి చూసారా, వ్యవస్థలు ఉంటాయి చూసారా, వాటిని వరల్డ్ అన్నారు. ఎందుకు అంటే ఇది మనకు చూడండి 21వ దావీదు కీర్తన, 24వ దావీదు కీర్తనలో చాలా క్లియర్గా రాస్తారు. మనం అట్లా చదవము. ఏమన్నాడు? భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు యెహోవాయే. భూమి దాని సంపూర్ణత భౌతికమైన, లోకము దాని నివాసులు, ఈ భూమి మీద జీవితాన్ని ప్రభావితం చేయగలిగే వాళ్ళు, వీళ్ళంతా కూడా యెహోవాయే. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించనని ఉంది. కానీ ప్రేమ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని ఉంది. దేవుడు భూమిని ఎంతో ప్రేమించడం లేదు, లోకమును ఎంతో ప్రేమించును.
లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు. మీరు ఆ పదాలు చూస్తుంటే లోకము అంటే మెటీరియల్ థింగ్స్ కాదు, పదార్థంతో ఉన్నాయి కాదు, ఆహా, జీవంతో ఉన్నాయి కదా. ఆయన లోకమును తన కుమారుని ద్వారా రక్షించడానికే కానీ లోకమునకు తీర్పు తీర్చడానికి ఆయన రాలేదన్నాడు. ఇందా చెప్తా ఉన్నా కదా, మత్తయి సువార్త 5:34, నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రం ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడను అనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడని అనవద్దు, అది ఆయన పాదపీఠము. ప్రాబ్లం ఏంటి అంటే మనకున్న ఫిలాసఫీ, మనం పెరిగిన ఫిలాసఫీ ఈ భూమికి సంబంధించినవి అన్నీ చెడ్డయని, ఈ భూమికి సంబంధించినవి అన్నీ పాపమని. కానీ ఈ భూమిని సృజించిన ఆయన ఎవరు? యెహోవా. ఈ భూమికి అధికారి ఎవరు? యెహోవా. అది ఎట్లా చెడ్డయి అవుతాయి? బైబిల్లో భూమి అని అనలా, లోకము దాని అందులో ఉన్న అన్నీ అన్నాడు. భూమి అని అక్కడ వాళ్ళ కదా, అవునా? అక్కడ చూడండి, మరలా అపవాది మిగులు ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటిని అన్నాడు, ఈ భూరాజ్యాలన్నిటిని అనలా. బైబిల్లో ఆ డిఫరెన్స్ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భూమి దేవుని పాదపీఠం, ఇది దేవుని పాదపీఠం అయినప్పుడు దీంట్లో చెడు ఎక్కడుంది? చాలా స్పష్టంగా రాస్తున్నాడు మత్తయి సువార్తలో. సరే, ఇది ఎక్కడో పాత నిబంధనలో పాపం రాకముందని కాదు కదా, క్రొత్త నిబంధనలో రాస్తున్నాడు. ఆకాశము ఆయన సింహాసనం, దాని మీద ఒట్టు పెట్టద్దు. భూమి ఆయన పాదపీఠము, దాని తోడని చెప్పొద్దు. యెరూషలేము తోడని అనవద్దు, అది మహారాజు యొక్క పట్టణం అంటున్నాడు. అంటే దేవుడి లెక్కలో ఆకాశం పరలోకము ఎంత పరిశుద్ధమైందో, ఆ రెండింటికి ఒకటే కదా పర్యాయ పదాలలాగా. ఈ భూమి ఎంత పరిశుద్ధమైందో మహారాజు పట్టణమైన యెరూషలేము కూడా అంతే పవిత్రమైంది, పరిశుద్ధమైంది. భూమిని ప్రాబ్లమాటిక్గా బైబిల్ ఎక్కడ చూపించదు. బైబిల్ ఏం చూపిస్తుందంటే ఈ భూమి మీద జీవాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న సిస్టమ్స్లో ప్రాబ్లం చూపిస్తుంది. సాతాను వచ్చి భూమి అయిందని తెలుసాడికి. ఈ లోకరాజ్యాలన్నీ, ఎందుకంటే దేవుడు ఆకాశవాసుల లెక్క ప్రకారం డివైడ్ చేసి ఇచ్చాడు కదా, వాడు వచ్చామంటున్నాడు, ఈ లోకరాజ్యాలన్నిటినీ నేను నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. యేసయ్య అది నీకెంత లేదు అని అల్లా. తప్పు మాట్లాడిన, అబద్ధం మాట్లాడిన యేసుప్రభు ఖండిస్తాడు కదా, దాన్ని ఒప్పుకోడు కదా. నీ చేతులు ఎక్కడ ఉన్నాయిరా, నీ చేతులు లేవని అనలేదుగా యేసయ్య, అనలా. ఎందుకు అంటే వాడి చేతుల కింద ఉన్నాయి, వాడి అధికారం కింద ఉన్నాయి. నీవు నాకు సాగిలు పడి నాకు నమస్కారం చేసినల్లా వీటన్నిటిని నీకు ఇస్తానని ఆయనతో చెప్పాడంటది. ఇందాక గుర్తు చేసింది, సాత్వికులు ధన్యులు. ఒకవేళ భూమి పాపంతో కూడుకున్నదైతే భూమిని ఎందుకు గిఫ్ట్గా ఇస్తాడంటాడు దేవుడు? వారు భూమిని స్వతంత్రించుకుంటారని, అంతేగా. ఒకవేళ ఈ భూమికి సంబంధించిందంత పాపం, ఈ భూమిని వదిలిపెట్టి మనం ఇంకొక లోకానికి ఎక్కడికి వెళ్ళిపోతాం అన్నది లెక్క అనుకోండి. అంటే సాత్వికులు ఒక్కళ్ళు ఇక్కడ మిగిలిపోయి మిగతా వాళ్ళందరూ పైకి వెళ్ళిపోతారా? ఎందుకంటే సాత్వికులు దేన్ని స్వతంత్రించుకుంటారు? భూమిని. అక్కడ తెలుగులో భూలోకం అని రాశారు కానీ గ్రీకు భాషలో ఘే అనే మాటే ఉంటుంది. భూమి, ద మీక్ షల్ ఇన్హెరిట్ ద ఎర్త్. మళ్ళీ ఆ ట్రాన్స్లేషన్లో భూలోకం అన్న పదం పడింది కానీ ద మీక్ షల్ ఇన్హెరిట్ ద ఎర్త్ అంత దగ్గర ఆగిపోయింది. మళ్ళీ రోమా 12:2 ఏమంటాడు? మీరు ఈ లోక మర్యాదలను అనుసరించొద్దు అన్నాడు. భూమికి సంబంధించిన మాట వాళ్ళ. ఈ లోకం మీద, ఈ భూమి మీద జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వ్యవస్థలు ఉన్నాయి చూసారా, వాటి పద్ధతుల్ని మీరు అనుసరించొద్దు అంటున్నాడు పౌలు. సో 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్,
ఒకటే వచనం రెండు వైపులా పెట్టాను, కాకపోతే నేను హైలైట్ చేసిన కలర్ వేరుగుంది. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతమైన ఆలయాల్లో నివసింపడు. జగత్తు వేరు, భూమి వేరు. అక్కడ ఇంగ్లీష్లో ఏముంది చూడండి, తెలుగులో కొంచెం మాట మార్చాడు. ద గాడ్ హూ మేడ్ ద వరల్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్, వరల్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్, హూ ఈజ్ ద లార్డ్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. రెండు వేరు వేరు పదాలు కనిపిస్తూ ఉన్నాయి మనకి, రెండు వేరు వేరు పదాలు కనిపిస్తూ ఉన్నాయి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 16, ఏలైనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కావచ్చు అదృశ్యమైనవి కావచ్చు, అవి సింహాసనాలు అయినను ప్రభుత్వాలైనను ప్రధానులైనను అధికారులైనను. మీరు గమనిస్తే భూమి ఆకాశం ఫిజికల్ ప్లేసెస్, సింహాసనాలు ప్రభుత్వాలు ప్రధానులు అధికారులు పరిపాలన వ్యవస్థలకు సంబంధించిన వాళ్ళు, అక్కడ దాని మీద లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాళ్ళు. సర్వము ఆయన యందు సృజింపబడును, సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడును. సో ద ఫిజికల్ క్రియేటెడ్ థింగ్స్ ఆర్ డిఫరెంట్ అండ్ ద థింగ్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద లైఫ్ ఆన్ దిస్ ఎర్త్ ఆర్ డిఫరెంట్. దేవుడు సృష్టించిన భూమి వేరు, ఈ భూమి మీద జీవాన్ని ప్రభావితం చేస్తున్న పరిపాలన వ్యవస్థలు వేరు. దేవుడు ఆయన స్వారూప్యంలో ఆయన పోలికలో దేవుని యొక్క గుణగణాలతో ప్రభావితం చేయాలని మనిషికి అధికారం ఇస్తే, పరిపాలన చేయాలని, మానవుడు వాడు చేసిన పాపాన్ని బట్టి వాడు దాన్ని కోల్పోవడం వల్ల ఆ పరిపాలన అధికారం ఎవడి చేతుల్లోకి వెళ్ళిపోయింది? దుష్టుడి యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయి మానవుడు దానికి బానిసయ్యాడు. మానవుడు దానికి బానిసయ్యాడు కదా. నేను అది అక్కడే ఉంచాను, ఇది ఒక్కటి మార్చా. ఎఫెసీ పత్రిక ఇది ఉంది కాబట్టి పౌలు గారు ఈ మాట రాశాడు, మీరు అపవాది తంత్రాలను ఎదురించుటకు శక్తి కలుగునట్లు దేవుడిచ్చిన సర్వాంగ కవచం ఏలైనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ. ఈ భూమి మీద జీవాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న సిస్టమ్ ఉంది, దాంతో పోరాటం చేస్తున్నాం మనం. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద ఎర్త్ బట్ విత్ ద సిస్టమ్ దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. సో ఈ రెండు మనకి డిఫరెన్స్ తెలియాల. భూమి దేవుడు చేసింది, కొండలు కదా, అవి దేవుడు చేసినాయి కాబట్టే ఈరోజుకి మనం బ్రతకడానికి కావాల్సిన వనరులన్నీ వాటిలో దొరుకుతున్నాయి. ఎన్ని వేల గ్యాలన్లు ఆయిల్ తీస్తారు గల్ఫ్ కంట్రీస్లో, ఎన్ని కిలోల టన్నులు బొగ్గు తీస్తున్నాము, ఎన్ని న్యాచురల్ గ్యాసెస్ తీస్తున్నాము, ఎన్ని చెట్లు, ఎంత సంపద దేవుడు చేసింది. కాబట్టి ఆ సమృద్ధి ఇన్ని కోట్ల మంది జనాలు బ్రతుకుతున్నా తింటున్నా కానీ మన జీవాన్ని కావాల్సినంత సస్టైన్ చేసే ఆ గొప్ప దీవెన దేవుడు చేసిన ఈ భూమి మీద ఉంది. ఈ భూమి పనికి మాలింది అన్నది క్రైస్తవ సిద్ధాంతం కాదు, అది వేరే దీంట్లో నుంచి వచ్చిన ఫిలాసఫీ. ఈ భూమి పనికి మాలింది అయితే మనం నీళ్ళు ఎక్కడి నుంచి తాగుతున్నాము, మనం తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, మనకు కావాల్సిన వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఈరోజు మనం తయారు చేసుకుని ఫ్యాన్లు తిరగాలన్నా మళ్ళీ అటు చేసి ఇటు చేసి ఎక్కడో వెళ్ళి ఎలక్ట్రిసిటీ మీదనో మళ్ళీ థర్మల్ ఎలక్ట్రిసిటీ మీదనో దేని మీద ఒకదాని మీద ప్రకృతి దేవుడు చేసిన సృష్టి మీద ఆధారపడాల్సిందే కదా. దేవుడు చేసింది ఇది, దీంట్లో ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎక్కడుందయ్యా అంటే లోకము, ద వరల్డ్, ద కాస్మోస్. ఈ భూమి మీద పరిపాలన లేదా భూమి మీద జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఏంటయ్యి కరెక్ట్గా చూస్తే ఎకానమీ అండ్ బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థల్ని చేజెక్కించుకోవడానికి నాయకుల మధ్యలో జరిగే పాలిటిక్స్, రాజకీయాలు,
మన చదువులు, మెడిసిన్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, కల్చర్స్, ఫంక్షనల్ సిస్టమ్స్, ఇది భూమి, ఇది లోకం. ఇదే సిస్టమ్ మనకు బయట కనిపిస్తుంది చూడండి. ఎంత పొలిటికల్ లీడర్స్ అయినా, పొలిటికల్ లీడర్స్ పాలసీని ఎఫెక్ట్ చేసే ఆర్థికమైన హోల్డ్ కలిగిన వాళ్ళు దేశంలో ఉంటారు పైన, ఏ దేశంలో అయినా. ఎందుకు ట్రంప్ అమెరికాలో వాడు వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్స్. భారతదేశ రాజకీయాలు కూడా పొలిటికల్ లీడర్స్ కంటే పైన ఎవరి చేతుల్లో ఉంటాయి? డబ్బులున్న వాళ్ళ దగ్గరికి వీళ్ళు కూడా వెళ్ళి నుంచోవాల్సిందే. వనరుల్ని చేతుల్లో పెట్టుకుని దాన్ని ఆర్థికంగా దాని మీద లాభాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేసే ఆర్థిక వ్యవస్థలు ఉంటాయి. దాని కింద రాజకీయాలు, చదువులు, మన మెడికల్ సిస్టమ్స్, మన స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంటు, ఇదంతా భయంకరంగా మనుషుల్ని చంపేస్తుంటే ఆ కూకీ తెగల్లో మైనారిటీస్లో లేడీస్ని దిగంబరంగా రోడ్డు మీదకి తీసుకొచ్చి బాహాటంగా అత్యాచారం చేస్తూ ఉంటే ఐపీఎల్ మ్యాచ్లు పెట్టి టీవీల్లో, ఓటీటీల్లో సినిమాలు రిలీజ్ చేసి మానవుడి దృష్టి ఎటెల్లాలో ఎటెళ్ళకూడదు మనల్ని దృష్టిని నియంత్రించగలిగే ఎంటర్టైన్మెంట్. మళ్ళీ బడా ఆర్థిక వ్యవస్థ పిల్లలే వాళ్ళల్లో చైర్మన్లుగా, ప్రెసిడెంట్లుగా ఉంటారు. ఈ లోకంలో అన్యాయాన్ని, సత్యాన్ని బయటకు రానియకుండా అన్యాయాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి వాడుతున్న ఎంటర్టైన్మెంట్ సిస్టమ్స్, చదువులు. అరే భార్యాభర్తలు ఒక్కొక్కరికి ఒకటి రెండు ఉద్యోగాలు చేసుకుంటా, ఇద్దరు కలిసి పని చేసుకుంటా, మనం లక్షల డబ్బులు కట్టి మన పిల్లోని తీసుకెళ్ళి ఆడు పెడితే ఆడు బాధపడి, మనము బాధపడి, ఆడు బాధపడుతుంటాడు, మనము బాధపడుతుంటాం. మళ్ళీ కష్టం పడి మళ్ళీ డబ్బులు సంపాదించి మళ్ళీ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎవరి చేతుల్లో పెడుతున్నాం? వాడి చేతుల్లోనే పెడుతున్నాం. అరే నా కొడుకు బాధపడటం చూస్తూ ఉంటా, వాడిని చూసి నేను బాధపడుతుంటా, పని చేస్తా నేను బాధపడుతుంటా, సంపాదించింది తీసుకెళ్ళి మళ్ళీ వాడి చేతుల్లో పెట్టి మళ్ళీ నేను బానిసత్వం కాకపోతే ఏంటి చెప్పండి? ఇది ఎందుకు? ఇది కానీ చేయకపోతే నీ కొడుక్కి భవిష్యత్తు లేదు అని ఈ వ్యవస్థ, ఈ సిస్టము మన మైండ్లో ఒకటి ఇంప్రింట్ వేసింది. నీ కొడుకు ఇంజనీరింగ్ చేయకపోతే, నీ కొడుకు డాక్టర్ అవ్వకపోతే, నీ కొడుకు ఆడికి భవిష్యత్తు లేదు, రేపొద్దున వాడు ఏం చేసి బతుకుతాడు? వాళ్ళ దగ్గరున్న ఆ వ్యవస్థలో ఉన్న ప్రతి మాధ్యమాన్ని వాడుకుంటా మైండ్ మీద మన మీద వేస్తూ ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా? ఇటుకలు చేయడానికి నేను గడ్డి ఇన్రా బాబు, మీరే వెళ్ళి కోసుకుని తెచ్చుకుని మీరే ఇటుకలు చేయండి అని ఆడు చెబితే మనం ఏం చేస్తాము? పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడి డబ్బులన్నీ సంపాదించి మన కొడుకుని తీసుకెళ్ళి ఆడి చేతుల్లో పెట్టి, మన డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆడి చేతుల్లో పెట్టి ఆడు బాధపడుతుంటాడు, ఆడు చూసి మనం బాధపడుతూ ఉంటాం. ఇంకొక సంవత్సరం నాన్న, ఈ 2 years అయిపోతే మనం ఆడికి 10th క్లాస్ నుంచి అబద్ధాలు చెబుతూనే ఉంటాం. ఈ 1 సంవత్సరం అయిపోతే, ఈ 2 సంవత్సరాలు అయిపోతే, ఈ 4 సంవత్సరాలు అయిపోతే మొత్తం ఎంత భయంకరమైన మోసాలు జరుగుతున్నాయి బయట. వ్యాక్సిన్స్ దీని మీద, అకాడమీలో కావచ్చు, మెడికల్ దీంట్లో కావచ్చు, స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ని, కల్చర్స్ని ఎంత భయంకరంగా వాడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనుషుల్ని తమ అజమాయిషిలో పెట్టుకోవడానికి
బాలగంగాధర్ తిలక్ మొదలుపెట్టిన ఒక చిన్న ఉద్యమం వినాయక చవితి టైంలో బయటకు తీసుకొచ్చి పెట్టే కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారనుకుంటున్నారు? దాని వెనకాల స్టోరీ ఏంటి? మనకి హిస్టరీ అసలు వీటితో సంబంధం లేదు. ఎందుకంటే హిస్టరీ దీని మీద కూర్చుంటే మన పిల్లోడికి ప్యాకేజ్ వచ్చే ఉద్యోగాలు రావు. కాబట్టి హిస్టరీ ఎటుపోయినా ఏది ఎటుపోయినా ఏది వచ్చినా రాకపోయినా ప్యాకేజీలు వచ్చే ఉద్యోగాలు వచ్చే చదువులు చదివించకపోతే నా కొడుక్కి భవిష్యత్తు ఉండదని సిస్టము మన మైండ్లో తీసుకొచ్చి పెట్టింది. అరే ఏమి తిందామో ఏమి ధరించుకుందామో యోచన కలిగి ఉండబోద్ది, నీకు కావాలని తండ్రికి తెలుసు అని దేవుని మాట మన మైండ్ని ఇంపాక్ట్ చేయలేకపోతుంది. సంతుష్టికరమైన దైవభక్తి గొప్ప లాభసాధకము, మనం ఇక్కడికి ఏమి తీసుకురాలేదు, ఇక్కడి నుంచి మనం ఏమి తీసుకెళ్ళలేదు అని బైబిల్లో ఉన్న సత్యం మన మైండ్ని ఇంపాక్ట్ చేయలేకపోతుంది. కారణం ఏంటి? ప్రాబ్లం ఏంటనుకుంటున్నారు? ఈ భూమి మీద జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న సిస్టమ్స్ ఉన్నాయి. అది తప్పని తెలుసు, అది రాంగ్ అని తెలుసు, జరుగుతుంది ఈ లోకంలో. ఎంతమంది వెళ్ళి మాట్లాడగలరు దాంట్లో? ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీల పరిస్థితి, మన పేరుకు ఉద్యోగాలు చేసుకుని ఇల్లు కట్టుకుని కారులో తిరుగుతున్నాం, కానీ బానిసత్వంలో కాకుండా దేంట్లో ఉన్నట్టు మానవులు ధైర్యంగా ఇది రైట్ ఇది రాంగ్ అని రోడ్డు మీదకి వెళ్ళి చెప్పగలిగే పరిస్థితులు ఎవడున్నాడు? ఎందుకు నిర్గమకాండంలో దేవుడు ఫస్ట్ సారి మానవులకి విమోచకుడు అన్న పేరుని పరిచయం చేసుకుంటూ తీసుకొచ్చాడు? యేసు ప్రభు ఎందుకు రక్షకుడుగా పిలువబడతాడు బైబిల్లో? ఆయన విమోచకుడుగా ఎందుకు చూస్తారు? విమోచన అన్న మాట మానవుల యొక్క రక్షణతో ఎందుకు ముడిపడి ఉంది? ప్రాబ్లం ఇది. ఈ భూమి మీద పరిపాలన చేసే వ్యవస్థలు, ఈ దేవుడు భూమి నుంచి రక్షించడానికి రాలా మనల్ని. భూమి నుంచి రక్షించడానికి రాలా. రోమాపత్రిక 8వ అధ్యాయం మీరు చూస్తే 19వ వచనం నుంచి చూస్తారు ఒకసారి. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమన్స్ 8th చాప్టరు 8వ అధ్యాయము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుడు పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందునన్న నిరీక్షణ గలదై స్వేచ్ఛగా గాక దాన్ని లోబర్చిన వాని మూలముగా. అంటే బైబిల్ ఏమని రాస్తున్నాడు పాలు? మనకి ఎలాంటి విమోచన రక్షణ యేసు ఇస్తున్నాడో మనుషులకి. 20:21 చూడండి. ఏలయనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి, ఈ సృష్టి కూడా దాస్యంలోంచి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము, ఈ సృష్టి కూడా పొందాలని. అంటే మనకి దేవుడు యేసయ్య ఎట్లాంటి రక్షణ ఇస్తున్నాడో ఈ సృష్టి కూడా దాస్యత్వంలో నుంచి విమోచించబడి మనకి ఎలాంటి రక్షణ అయితే వచ్చిందో ఈ సృష్టికి కూడా అలాంటి రక్షణ కావాలని ఈ సృష్టి అంట మనుష్య కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందంట. సృష్టి యావత్తు 22 ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసన్న వేద పడుచున్నదని ఎరుగుదము, అంతేకాదు అని రాస్తా మన గురించి కూడా రాస్తాడు. ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా ఈ శరీరం నుంచి విమోచించబడటానికి మనలో మనం మూలుగుతున్నామని. ఈ భూమి, ఈ క్రియేషను, ఈ సృష్టి కూడా మనం ఎలాంటి మహిమగల స్వాతంత్రాన్ని పొందుకుంటున్నామో ఈ సృష్టి కూడా అలాంటి మహిమగల స్వాతంత్రాన్ని పొందుకోవాలని మిగుల ఆశతో నిరీక్షణతో కనిపెట్టుకొనిచున్నదని పౌలు గారు రాశారు. యేసయ్య మనల్ని ఎట్లయితే దాస్యత్వంలో వచ్చి విడిపించి స్వతంత్రులుగా చేస్తున్నాడో, మహిమగల స్వతంత్రులుగా, ఇది మనకొక్కళ్ళకే కాదు, ఈ సృష్టి కూడా అలా విడిపించబడి మనలాంటి స్వతంత్రం రావాలని ఎదురు చూస్తుందంట. ప్రాబ్లం ఈజ్ నాట్ విత్ ద ఎర్త్,
భూమితో అసలు ప్రాబ్లం లేదు. ఈ భూమి నుంచి రక్షించడానికి రాలా, భూమిని కూడా రక్షించడానికి వచ్చాడు యేసయ్య. భూమిని కూడా రక్షించడానికి వచ్చాడు యేసయ్య. మనలాంటి రక్షణ ఈ భూమి కూడా ఎదురు చూస్తుంది. దేవుడు మనల్ని రక్షిస్తే మనం దేవుని కుమారులుగా మనం ఈ సృష్టిని రక్షిస్తామని మనుష్య కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో కనిపెట్టుచున్నది అన్నాడు. కొంచెం ఎవరనేదన్నా డౌట్స్ ఏమైనా ఉంటే అడుగుతారా, అని మాట్లాడతారా? భూమి కూడా శపించబడిందిగా మనిషిని బట్టి. ఆ శాపంలోంచి విమోచన, ఆ శాపంలోంచి విమోచన దేవుడు ఇప్పుడు అంటే ఈ భూమి మీద పరిపాలన చేస్తున్న వ్యవస్థ ఇప్పుడు మానవుని బట్టి వేరేది వచ్చింది కదా, దాన్ని బట్టి ఈ భూమి ఎఫెక్ట్ అవుతుంది. ఎన్ని జాతులు అంతరించిపోయినాయి, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు. మరి వాటన్నిటికీ దేవుడు చేసిందే కదా. ఇప్పుడు మనల్ని ఎందుకు దేవుడు సృష్టించాడు? వాటిలన్నింటిని పరిపాలించడానికి. వాటిని నాశనం చేసుకుని మనల్ని బతకమని కాదు, మనల్ని వాటిని పరిపాలించడానికి దేవుడు మనల్ని కదా, ఆకాశంలో ఎగిరే పక్షుల్ని, సముద్రంలో చేపల్ని, నేల మీద ఉండే ప్రతిదాన్ని పరిపాలించడానికి. మనం పరిపాలన చేయలా, మనం పోగొట్టుకునే అధికారము ఆ ఇన్ఫ్లుయెన్స్లో ఈ భూమి అంతా ఏమవుతుంది, నాశనం అయిపోతుంది. ఎంత ఎన్వైరన్మెంటల్ పొల్యూషను. నాకు ఇదే విచిత్రం అనిపిస్తుంది. దేవుడు లేడు అని ఆలోచించే సైంటిస్టులు ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ గురించి ఆలోచిస్తారు. దేవుడు భూమి ఆకాశాలు సృజించారని నమ్మే విశ్వాసులు మాత్రం మన చర్చిల్లో ఇప్పుడు కూడా ప్లాస్టిక్ గ్లాసులు, డిస్పోజబుల్ వాడతాం. ఇది ఆయన పాదపీఠం కదా, నేను దేన్ని ఎట్లా పడితే అట్లా ఖరాబ్ చేయకూడదు కదా. తప్పులే అంటే ఇది శపించబడింది మనిషిని బట్టి. ఇప్పుడు ఆదాం ఎప్పుడైతే అపరాధం చేశాడో నిన్ను బట్టి దేవుడు నేలని శపించడం అంటే నేను ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు డ్రైవర్ తాగి బస్సు నడిపితే డ్రైవర్ని నియంత్రించడానికి బస్సుకు స్పీడ్ లిమిట్ పెడతారు. అంటే బస్సు ఇవ్వగలిగే అంత పర్ఫార్మెన్స్ ఇవ్వకుండా చేస్తారు, అది శాపం. సో మానవుడు ఈ భూమి మీద నియంత్రించే వ్యవస్థలు గందరగోళంగా అయిపోయినప్పుడు దేవుడు ఈ భూమిని ఏం చేశాడంటే, దేవుడు చిత్తానుసారంగా ఇది పనిచేయగలిగే అంతగా పని చేయకుండా దీన్ని శపించాడు. అందుకే అకాల వర్షాలు వస్తాయి, అందుకే ఎండలు ఎట్లా పడితే అట్లా వస్తాయి. భూమి ఉండాల్సిన విధానంగా అట్లా ఉండదు. కొబ్బరి బాండాల్లో మచ్చలు వస్తాయి. బైబిల్లో దానికి ఆన్సర్ ఉంది ఎందుకు అట్లా అంటే. అర్థమవుతుందండి ఎర్త్కి అంటే ఈ రెండింటికి డిఫరెన్స్. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయి దీని మీద? మీరు తెలుగులో ఇది కొంచెం ఇంగ్లీష్లో కరెక్ట్గా ఇస్తాడు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ ఎర్త్ అండ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు. తెలుగులో ఏమన్నాడంటే మీరు లోకమునకు ఉప్పు అన్నాడు. ట్రాన్స్లేషను కరెక్ట్గా లేదు. ఇంగ్లీష్లో భూమి యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ ఎర్త్ అన్నాడు. ఉప్పు ఏం చేస్తుంది? కాపాడుతుంది, ప్రిజర్వ్ చేస్తుంది. లైట్ టు దిస్ వరల్డ్ అన్నాడు. లైట్ ఏం చేస్తుంది? చీకటి కలిగిన ప్రదేశాలను వెలిగిస్తుంది. సో చీకటి ఈ వ్యవస్థల్లో ఉంది. ఆ చీకటి ఈ వ్యవస్థల వల్ల ఏమవుతుంది? భూమి ప్రాబ్లం అవుతా ఉంది. సో ఈ భూమికి సాల్ట్ లాంటి వాళ్ళు మీరు అన్నాడు, ఈ వ్యవస్థల్లో వెలుగు లాంటి వాళ్ళు మీరు అన్నారు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ ఎర్త్ అండ్ ద లైట్ టు దిస్ వరల్డ్ అన్నాడు. భూమికి లైట్ కాదు, భూమికి లైట్ అవసరంలా, భూమికి సాల్ట్ అవసరం. ఇట్ నీడ్స్ టు బి ప్రిజర్వ్డ్. వ్యవస్థల్లో చెడిపోయిన దుర్మార్గత ఉంది కాబట్టి దీంట్లోకి లైట్ అవసరం. ఇది చీకటి కాబట్టి. సో లైట్ ఆఫ్ ది వరల్డ్, సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. ఆ డిస్టింక్షన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది బైబిల్లో.
సో దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే, ఎందుకు యేసుప్రభు చచ్చిపోయాడు? ఈ రాంగ్ పరిపాలన చేసే ఈ వ్యవస్థలు ఉన్నాయి చూసారా, వీటిల్లో నుంచి విమోచించడానికి, ఈ దుష్టకాలంలో నుంచి విమోచించడానికి. ఆ దుష్టకాలానికి సంబంధించిందే అన్యరాజుల పరిపాలన గురించి దానియేలులో మాట్లాడే మాట. అన్యరాజుల పరిపాలన పోవాలి కదా. అన్యరాజుల పరిపాలన ఎట్లా పోద్ది? ఆ లాస్ట్ డేస్లో బబులోను సామ్రాజ్యం బంగారం, మాదాయి పర్సయి వెండి, గ్రీసు ఇత్తడి, కింద రోమా ప్రభుత్వం. ఆ టైంలో ఈ అన్యరాజుల పరిపాలన నడుస్తున్నప్పుడు, ఈ లోకం ఈ దుష్టకాలం నడుస్తున్నప్పుడు, మనుషుల చేత చెక్కబడని ఒక రాయి, అంటే దేవుడు చేత చెక్కబడిన రాయి వచ్చి ఏం చేసింది? ఈ పరిపాలన చివరిలో కాళ్ళని కొడితే ఈ ఈ ఈ లోకం, ఈ దుష్టలోకం యొక్క పరిపాలన అంతా ఏమైపోద్ది? పడిపోద్ది. పడిపోయినప్పుడు ఆ రాయి ఏమవుతుంది? కొంచెం ఉన్న రాయి, దేవుని రాజ్యం అది, ఆయన ప్రభుత్వం ఏమవుతుంది? కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా భూమి మొత్తం నిండిపోతుంది. అది కదా దర్శనం దానియేలులో కనిపించింది. భూమి ప్రాబ్లం కాదు, ఈ భూమి మీద పరిపాలన చేసే వ్యవస్థలు ప్రాబ్లం. అందుకే పౌలు గారు, మీరు చేసే పోరాటం ఈ వ్యవస్థలతో, ఈ అధికారులతో, ఈ అధికారుల్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న దుష్ట శక్తులు ఉన్నారు, వాళ్ళ కింద ఉన్న మానవుల్లో దుష్టులు ఉన్నారు. అందుకు ఈ పాయింట్ అర్థమైతేనే నిర్గమకాండం యొక్క ప్రత్యేకత అర్థమవుతుంది. ఫరో లాంటి పరిపాలన వ్యవస్థలో నుంచి దేవుడు ఇజ్రాయేలీల్ని బయటకు తీసుకొచ్చి విమోచకుడుగా ఆయన పరిపాలన వ్యవస్థలో వీళ్ళని స్థిరపరుస్తాడు. సో యేసుప్రభు నేర్పించిన ప్రార్థన ఏంటి? ఈ రాజ్యం పోయి నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అన్నంతటా నెరవేర్చబడాలి. మళ్ళీ భూమిని డిస్కౌంట్ చేయట్లేదు చూడండి. భూమి ఉంది, ఈ భూమి మీద పరిపాలన మారాల, ఈ భూమి మీద పరిపాలన మారాలి. అందుకే జయించిన వాడికి ఆయన ఎక్కడ కూర్చోబెడతానన్నాడు? ఆయన సింహాసనం మీద. ఏం చేస్తాం మనం? దేవునితో పాటు పరిపాలన చేస్తాం. సో దేవుడు పరిపాలన వ్యవస్థల్ని, భూమి మీద పరిపాలన చేస్తున్న ఆ వ్యవస్థల్లో మార్పు తీసుకొస్తున్నాడు. ఆ దుష్ట శక్తుల యొక్క చిత్తానుసారంగా, పరులైన మానవుల యొక్క ఆలోచన ప్రకారంగా నడుస్తున్న పరిపాలన కాకుండా దేవుని చిత్తానుసారమైన ప్రభుత్వం, దేవుని చిత్తానుసారమైన పరిపాలన ఈ భూమి మీదకి రావాలి. అది యాక్చువల్గా ఈ ప్రస్తుత దుష్టకాలం నుండి విమోచించటానికి యేసు ప్రభు మన పాపాల కొరకు చనిపోయాడు. ఆ పాయింట్ అర్థమైంది కదా? డౌట్స్ ఉన్నాయా? సో మనకి చిన్నప్పటి నుంచి పెరిగిన ఆ ఫిలాసఫీని మనం పక్కన పెట్టాలి. భూమిలో ప్రాబ్లంలా, భూమిని నియంత్రిస్తున్న వ్యవస్థల్లో ప్రాబ్లం. భూమిని నియంత్రిస్తున్న వ్యవస్థల్లో ఇప్పటికి అదే భూమి నుంచి వచ్చే ఆహారాన్ని మనం తిని బతుకుతున్నాం. రైట్. దాంట్లోకి వెళ్తాం. ఈ దుష్టకాలంలోంచి ఎటు వెళ్తాం అనేది రక్షించి దేవుడు ఏం చేయబోతున్నాడు? ఈ దుష్టయుగం. అందుకే దుష్టయుగం తర్వాత వచ్చేది దేవుని రాజ్యం. అందుకే యేసుప్రభు సువార్త ఎట్లా మొదలుపెట్టాడు? దేవుని రాజ్యం, ఆయన పరిపాలన. రాజ్యం అంటే పరిపాలన. కేసీఆర్ రాజ్యం పోయి రేవంత్ రెడ్డి రాజ్యం వచ్చింది అంటే ఆయన పరిపాలన, ఆయన పాలసీస్, ఆయన చట్టాలు, ఆయన విధానం. దేవుని రాజ్యం సమీపించింది, దేవుని పరిపాలన సమీపించింది, మారు మనసు పొందండి. దాంట్లోకి వెళ్దాం. దీన్ని ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. బైబిల్ వృత్తాంతం మొత్తంలో నరుల యొక్క పతనం రెండు ధోరణులుగా కనిపిస్తుంది. ఒకటి
విగ్రహారాధన. అక్కడ చూస్తే నేను ఒక మొదల్లో నుంచి 2 కొమ్మలు వచ్చినట్టు, ఒకటి విగ్రహారాధన వర్టికల్, రెండోది హింస అన్యాయంతో కూడిన అణచివేత, అప్రెషన్ త్రూ వైలెన్స్ అండ్ ఇంజస్టిస్. ఇప్పటికీ కూడా లోకం అంతా ఇది ఆ విగ్రహారాధనని అన్యులు తప్పుగా చూడరు. ప్రపంచంలో కనిపించే మేజర్ ప్రాబ్లం ఏందా అంటే అప్రెషను, హింస అన్యాయంతో కూడిన అప్రెషను. నేను హింస అన్యాయం చేయలేకపోతే నేనేం చేస్తానంటే ఏదో ఒకదానికి దండం పెడతా, విగ్రహారాధన. ఈ రెండిటికి మూలం ఏంటయ్యా అంటే లోభం. కవచస్నెస్ అంటారు ఇంగ్లీష్లో, లేదా గ్రీడ్ అంటారు, లోభం. బైబిల్ అడ్రస్ చేసేది ఈ లోభాన్ని. బైబిల్ అడ్రస్ చేసేది ఈ లోభాన్ని. లోభం అంటే ఏంటి అని అంటే, ద ఎసెన్స్ ఆఫ్ కవచస్నెస్ అంటే ఏంటంటే, ప్రస్తుతం నా దగ్గర ఏదో లేదు, అదొక్కడిగా నేను సంపాదించుకుంటే నా లైఫ్ బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది చూసారా. నా దగ్గర అదొక్కటి నేను లైఫ్లో చేస్తే బ్రదర్, ఇక నేను సెటిల్ అయిపోయినట్టే అంటాం చూసారా మనం. అదొక్కటి నా దగ్గర లేదు, అదొక్కటి ఎట్లా కొట్లా సంపాదిస్తే నా లైఫ్ బాగున్నట్టే అని. ఇది లోభం. మనం అన్ని రకాల పాపాలు అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాం. తాగొద్దురా అంటాం, వ్యభిచారం చేయొద్దు అంటాం, తప్పుడు మాటలు అంటాం, కానీ లోభాన్ని మాత్రం జనరల్గా మనం అడ్రస్ చేయం. ఎందుకు అంటే లోభం ఈ లోకం మనుషుల మైండ్లో తీసుకొచ్చి పెట్టేది. ఇదొక్కటి కానీ నా కొడుకు చేస్తే, ఈ ఒక్క డిగ్రీ కానీ నా కొడుకు సంపాదిస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది, అది లోభం. ఆశ ఉంటుంది చూసారా, అదొక్కటి నా దగ్గర. దేవుడిచ్చిన దాంట్లో సంతృప్తి కాదు, నాకు అవసరమైన దేవుడు ఇస్తాడు అన్న ఆలోచన కాదు. సో ఇజ్రాయేలీలకు ఫస్ట్ టైం దేవుడు బయటికి తీసుకురావాలని నేర్పించింది ఏంటి తెలుసా? ఎర్ర సముద్రం దాటిన తర్వాత నీకేది కావాలో నేను ఇస్తా, నీకెంత కావాలో నువ్వు అంతే ఏరుకో, అంతకంటే ఎక్కువ ఏరద్దు. పొద్దున కావాలా పొద్దున ఇస్తా, సాయంత్రం ఫుడ్ది సాయంత్రం ఇస్తా. ఇంట్లో 5 ఉన్నారా, 5 తీసుకోండి, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు, తక్కువ. నీకు ఏది కావాలో ఏ టైంకి ఎంత కావాలో నేను ఇస్తా. ఒకవేళ సబ్బాత్ దినం వస్తుందా, 6వ రోజు 2 ఇస్తా, 7వ రోజు నువ్వు పని చేయకుండా. దేవుడు ఫస్ట్ నేర్పించిన లెసన్ ఏంటనుకుంటున్నారు ఇజ్రాయేలీలు బయటకు తీసుకొచ్చి? అరే నీకు ఏది కావాలో నాకు తెలుసు, నీకు ఏ రోజు ఎంత అవసరమో అంత నాకు తెలుసు, నువ్వు దానికంటే ఎక్కువ ఆలోచించొద్దు. మా అనుదిన ఆహారం మాకు, నాకు అంతకంటే ఎక్కువ కాదు. లోకం అనుదిన ఆహారం చెప్పదు లోకం. నువ్వు ఇప్పుడు ఎంత సెట్ చేసుకుంటే రేపు పొద్దున నీ భవిష్యత్తు ఎంత ఉంటుంది, ఇది లోకం. మన పిల్లల గురించి ఆలోచించేదంత ఇదే. ప్రార్థన అయిపోగానే మాత్రం మా అనుదిన ఆహారం మాకు దయచేయము అని నోడుతూ అంటాం. నీకు ఏ రోజు ఎంత కావాలో నాకు తెలుసురా, నేను నీకు అంత ఇస్తా, దాంట్లో ఉండు. చేదు నీళ్ళు ఉన్నాయా, తీపి నీళ్ళు చేస్తా. నీళ్లు లేకుండా రాయి ఉన్నా బండలో నుంచి కూడా నేను నీళ్లు తీసుకొస్తా. అరణ్య మార్గమైన ఆకాశంలో నుంచి దేవదూతల ఆహారమైన ఇస్తా. నేను నీకు కావాల్సింది నీకు ఇస్తా. నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు సంతృప్తిగా ఉండు, నీ సంగతి నేను చూసుకుంటా. దాట్ వాజ్ ద ఫస్ట్ లెసన్. వాళ్ళు ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత దేవుడు నేర్పించడానికి ప్రయత్నం చేసింది. పైగా ఏమంటే తెలుసు, కొండ మీద నీ పక్కనోడు ఏది ఆశించొద్దు, 10 ఆజ్ఞలు ఇదే చెప్పింది ఆయన. నీకు నేనే కావాలో నేను నీకు ఇస్తా, అంతే. పక్కనోడు ఆశించొద్దు. 10 ఆజ్ఞలు ఇదే కదా మొత్తం, ఇదే కదా మొత్తం. సో ఈ లోభం ఏం చేస్తుంది అంటే ఇది పరిస్థితి. చాలామంది మానవులు బానిసలుగా ఉంటారు, వాళ్ళ మీద దుష్టులు ఉంటారు, ఆ దుష్టుల వెనకాల దురాత్మ శక్తులు ఉంటాయి. ఇందాక నేను చెప్పాను చూసారా, దేవుడు ఆశించిన ప్రభుత్వం కాకుండా మానవుడు పాపం వల్ల వచ్చిన పతన స్థితి. అందుకే మనం చేసేది పోరాటం మనుషులతో కాదని.
మనం చేసే పోరాటం మనుషులతో కాదు, దురాత్మ శక్తులతో, ఈ ఈ ప్రస్తుత ఈ లోకనాథులతో. ఆయన అంత 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 క్లియర్ కట్గా ఎందుకు మాట్లాడతాడు పౌలు? ఈ సిస్టంలో మనం ఇరుక్కుపోయాం. దీంట్లో నుంచి, ఈ దుష్టకాలంలో నుంచి మనల్ని విమోచించడానికి యేసు ప్రభు మన పాపాల నిమిత్తం చనిపోయాడు. ప్రభు లోభం ఏం చేస్తుందంటే దేవుని యొక్క ఆరాధన మీద ప్రభావితం చూపిస్తుంది. దాన్ని విగ్రహారాధన అంటాడు. దీన్ని చాలా బ్యూటిఫుల్గా రాస్తాడు పౌలు కొలసీ పత్రిక 3:5. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జార్వత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధైన ధనాపేక్ష అన్నాడు, లేక లోభత్వము. అక్కడ కింద ఫుట్ నోట్స్లో ఉంటుంది. ఇంగ్లీష్లో చూడండి. పుట్ టు డెత్ దేర్ ఫోర్ వాట్ ఈజ్ ఎర్త్లీ ఇన్ యూ, సెక్షువల్ ఇమ్మారాలిటీ, ఇక్కడ వరల్డ్లీ రావాలి యాక్చువల్గా, ఇంప్యూరిటీ, ప్యాషను, ఈవిల్ డిజైర్ అండ్ కవిచియస్నెస్ విచ్ ఈజ్ ఐడలేటరీ అన్నాడు. విగ్రహారాధైన ధనాపేక్ష, లోభం. మనం కష్టపడి పిల్లలందరికీ దేని గురించి, వాడికి ఎంతో కొంత వాడు వాడు ఆడు ఆడు సంపాదించుకోగలిగితే, వాడెంతో కొంత కూడబెట్టుకోగలిగితే వాడి లైఫ్ బాగుంటుంది. అదే కదా మన థాటు. మన కష్టపడి పిల్లల్ని విగ్రహారాధైన ధనాపేక్ష, లోభత్వం అన్నాడు దాన్ని. రోమపత్రిక 1:21. మరియు వారు దేవుని ఎరిగి ఆయన్ని దేవుగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. ఎందుకు చెల్లింపలేదు అంటే దేవుడు ఎవరో తెలుసు, దేవుణ్ణి దేవుడుగా ఎందుకు చెల్లించలేదు? మైండ్ అంతా ఎక్కడ ఉందంటే ప్రస్తుతం నా దగ్గర ఏదో లేదు, అదొక్కటి నేను సంపాదించుకుంటే. ఒకసారి మా చర్చిలో ఒక సిస్టరు ఒక సండే రాలా, నెక్స్ట్ సండే మామూలుగా అడిగా, అక్క ఏంటి రాలేదంటే, బ్రదర్ పాపకి ఎగ్జామ్స్ కదా బ్రదర్ అంది. వాళ్ళ పాప ఫస్ట్ క్లాస్, అది యూనిట్ ఎగ్జామ్స్. బ్రదర్ పాపకి ఎగ్జామ్స్ కదా బ్రదర్ అంది. మనం దేవుడికి ఇవ్వాల్సిన మహిమ దేవుడికి ఇవ్వం. ఎందుకు అంటే మన మైండ్లో మనకి అదొక్కటి ఉంటే సరిపోద్ది అని దేని గురించో ఉంటుంది చూసారా, దానికి ప్రాధాన్యత ఉంటుంది. పిల్లలు ఆ ఓరియంటేషన్లో సరిగ్గా చదవకపోతే, మార్కులు రాకపోతే రిపోర్ట్ కార్డు చూసి ఏడిపోతుంది. పిల్లలు సండే స్కూల్లో పెద్దగా నేర్చుకోకపోయినా కానీ మనకి పెద్దగా ఏడుపు రాదు. స్కూలు రిపోర్ట్ కార్డులో మార్కులు రాకపోతే ఏడ్చే తల్లిదండ్రులను చూసా కానీ నా కొడుకు సండే స్కూల్లో ఏమి నేర్చుకోవట్లేదని బాధపడే తల్లిదండ్రులు నేను చూడలా. మేబీ నేను చిన్నోడేమో ఏజ్లో, కానీ ఆ ఏజ్లో నాకు అక్కడ ఎవరు తారసపడి వీడికి ఏమి రావట్లేదు సార్ సండే స్కూల్లో, వీడేమి నేర్చుకుంటున్నాడు, మీరేమి నేర్పిస్తున్నారు, టీచర్లు ఏమి నేర్పిస్తున్నారు, వాడికి ఎంత క్లియర్గా వాక్యం అర్థమవుతుంది, వాడు ఏమైనా నేర్చుకుంటున్నాడా అని స్కూల్లో సబ్జెక్టుల గురించి, మార్కుల గురించి ఎంక్వైరీ చేసినట్టు తల్లిదండ్రులు ఎంతమంది పిల్లల గురించి ఎంక్వైరీ చేస్తున్నారు? ఎందుకు అంటే ఇది వచ్చినా రాకపోయినా పర్లా, దేవుడు అడిగితే సహాయం చేస్తాడు, ఆయనది వేరు. కానీ నేను అనుకున్నది నా కొడుకు సంపాదించుకోలేకపోతే లైఫ్లో, వాడది ఒక్కడ సాధించకపోతే వాడి లైఫ్ రేపొద్దున ఏదో ప్రాబ్లం అవుద్ది, అది నన్ను బానిసం చేసేస్తుంది. ప్రభు లోభం ఏం చేస్తుందంటే ప్రభు పట్ల ఆరాధన ప్రభావితం చేయడం మాత్రమే కాదు, ప్రభువు పట్ల ఆయన అప్పగించిన బాధ్యతల పట్ల నిబద్ధతను కోల్పోయేటట్లు చేస్తుంది. నా తోటివాడి జీవితం నా బాధ్యత. నేను ఐ మై బ్రదర్స్ కీపర్ అన్నాడు కయ్యను. నేను నా తమ్ముడికి నేను కావలివాడినా అన్నాడు. కావలివాడినే అని యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టి ప్రూవ్ చేశాడు కదా. 1 యోహాను 3:16 ఏమంటాడు, దీన్ని బట్టి ప్రేమ అంటే ఎట్లా తెలుస్తుంది, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి మనం కూడా మన సహోదరుల కొరకు ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నామని రాశాడు. యోహాను భక్తుడు రాస్తే, మీరు మీ పనులే కాదు
మీకంటే మీ పక్కనోడిని యోగ్యులుగా ఎంచుకోండి, మీ పనులే కాదు మీ పక్కనోళ్ళ పనులు కూడా చేయండి, క్రీస్తు ప్రభువుకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి అని పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో రాశాడు. లోభం ఏం చేస్తుంది అంటే ప్రభువు పట్ల ఆయన అప్పగిచ్చిన బాధ్యత. వై ఆర్ వి బ్లైండ్ టు సో మెనీ అట్రాసిటీస్ ఇన్ అవర్ సొసైటీ? మన చుట్టుపక్కల పక్కల జరుగుతున్న ఇన్ని దౌర్జన్యాల పట్ల మనం ఎందుకు గుడ్డోళం అయిపోతున్నాం? మనకెందుకు బాధ్యత రావట్లా? అంటే మనకి లైఫ్లో ఏదో సాధించాలని ఒకటి ఉంది. అది ఒకటి ఉంటే నా లైఫ్ బాగుంటుంది, నా పిల్లల లైఫ్ బాగుంటుందని ఉంటుంది. ఎందుకు క్రిస్టియన్ కమ్యూనిటీలోంచి జర్నలిస్టులు లేరు? జర్నలిజము సత్యాన్ని ప్రకటించే దాంట్లో, నిజమైన సత్యాన్ని లోకానికి చూపించే దాంట్లో క్రైస్తవులు ఎందుకు వెళ్ళట్లేదు? మనకు కూడా ప్యాకేజీలో వచ్చి అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోవడం ఎందుకు? ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు, ఇంత అక్రమాలు జరుగుతున్నప్పుడు, ఇంత ఫేక్ న్యూస్ నడుస్తున్నప్పుడు, ఇన్ని అబద్ధ ప్రచారాలు జరుగుతున్నప్పుడు సత్యాన్ని ప్రకటించగలిగే ఆ ప్రొఫెషన్లో క్రైస్తవులు లేరి? సత్యం కోసం నిలబడే దాంట్లో జడ్జెస్లో, లాయర్స్లో క్రైస్తవులు లేరి? ఎందుకు ఉండలేదు? జర్నలిజం ఓకే కానీ బ్రదర్, రేపు పొద్దున కూడేది పెట్టుద్ది, అది కదా మన కాన్సెప్ట్. జర్నలిజం చేయొచ్చు, విలేకరు అవ్వచ్చు, రేపు పొద్దున ఏం తిని బతుకుతాడు? మరే తన కొడుకు చేపను అడిగితే పావునిస్తాడా? రొట్టెని అడిగితే రాయనిస్తాడా? చెడ్డవారయ్యుండి మీ పిల్లలకి మీరు మంచి తెలిసినప్పుడు పరలోకం ఉన్న తండ్రి మీకు ఎంత మంచి ఇస్తాడని యేసు ప్రభు చెప్పిన మాటలు కరెక్టే. కానీ ఈ లోకం ఉన్న సిస్టమ్ ఉంది చూసారా, ఈ లోకంలో ఉన్న మర్యాదలు, ఈ లోకంలో ఉన్న పద్ధతులు, ఈ లోకంలో ఉన్న విషయాలు మన మైండ్ని ఎంత ప్రభావితం చేస్తున్నాయి అంటే మనం చెవులుండి కూడా వినలేక, కళ్ళుండి కూడా చూడలేక, హృదయానికి గోచరం కాలేని గుడ్డితనం. యుగ సంబంధమైన దేవత, యుగం అంటే ఇప్పుడున్న దుష్ట పరిపాలన, యుగ సంబంధమైన దేవత మన కళ్ళకి ఏం చేస్తుంది? గుడ్డితనం. రేపు పొద్దున్న నా కొడుకు దేని తిని బతుకుతాడు? దేవుడు మాటను చూడలేకపోతున్నాం. భారతదేశంలో ఎవరు తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ? నేషనల్ ఛానల్స్ చూడండి, ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు? టాప్ విలేకరులు చూడండి, ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు? జ్యుడిషియరీ చూడండి, ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు? ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా వదిలేశారు కదా, టీచింగ్ కూడా వదిలేస్తున్నారు కదా క్రిస్టియన్స్. డాక్టర్లు ఒక్క డబ్బులు మర్యాద ఉంటుంది కాబట్టి మెడిసిన్ చదువుతున్నారు. నర్సింగ్ రోగుల దగ్గర, అవసరమైన దగ్గర ఎంతమంది క్రిస్టియన్స్ వదిలేస్తున్నారు జాబులు? ఒక 2 తరాలు వెనక్కాలండి, ఒకప్పుడు ఉన్న హాస్పిటల్స్లో నర్సులందరూ మనోళ్ళు ఉండేవాళ్ళు, లేరు, ఇప్పుడు వదిలేశారు. మళ్ళీ ఒకవేళ చేసిన నర్సింగ్ న్యూజిలాండ్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయంట బ్రదర్, ఇంగ్లాండ్లో నర్సింగ్ చేస్తే మంచి ఆపర్చునిటీ ఉందంట బ్రదర్. నర్సింగ్ అక్కడికి వెళ్ళింది. లోభం ప్రభువు పట్ల, ప్రభు అప్పగిచ్చిన బాధ్యత పట్ల నిబద్ధతను కోల్పోయేటట్లు చేస్తుంది. అది దేనికి దారి తీస్తుంది తెలుసా? హింస, అన్యాయంతో కూడిన అణచివేత. ఇదే 10 ఆజ్ఞల్లో మొదటి 3 ఆజ్ఞలు, తర్వాత 7 ఆజ్ఞలు దీనికి సంబంధించినయే. ఈ 2 పాయింట్ల గురించే మాట్లాడతారు. యాక్చువల్గా నా జీవితంలో దేవుడికి ఒక చిత్తం ఉండి, నా తోటివాడి జీవితంలో దేవుడికి ఒక చిత్తం ఉంది. కానీ నేను ఎప్పుడైతే ప్రభువు ఇచ్చిన దాంట్లో తృప్తి పడకుండా నాకు ఇంకేదో అవసరం అని చెప్పి, నాకు ఇంకేదో కావాలని నేను వాక్యానికి పట్ల గుడ్డోడిని అయిపోయి నా లోపం ఎప్పుడైతే వస్తుందో, నా జీవితంలో దేవుడి చిత్తాన్ని మర్చిపోతా, నా పక్కనోడి జీవితంలో కూడా దేవుడి చిత్తం ఉందన్న విషయం మర్చిపోతా, అటు దేవుడితో వైరం ఏర్పడుద్ది, నా తోటివాడితో వైరం ఏర్పడుద్ది. మానవుడి పతనం అంతా ఇక్కడే ఉంది. ప్రభువు ఇచ్చిన దాంట్లో తృప్తిగా బ్రతకటం. ఒకడికి 5 ఇవ్వచ్చు, ఒకడికి 2 ఇవ్వచ్చు, ఒకడికి 1 ఇవ్వచ్చు. నాకు ఇచ్చిన ఒకదాని విషయంలో నేను లెక్కప్పు చెప్పే దాంట్లో నేను నమ్మకంగా ఉంటే చాలు. 2 ఉన్నోళ్ళు 2 ఇచ్చిన దాంట్లో లెక్కప్పు చెప్పే దాంట్లో నమ్మకంగా ఉంటే చాలు.
5 ఇచ్చినోళ్ళు 5 ఇచ్చిన దాంట్లో నమ్మకం లెక్కప్పు ఒకటి వచ్చినోడు నాకు ఇంకా మిగతా 4 ఎలా వస్తాయి, నాకు ఒకటే ఇచ్చాను 5 ఎందుకు ఇచ్చాడు, పక్కనోడికి 2 ఎందుకు ఇచ్చాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, లేదు నేను కూడా ఇంకా మిగతా 4 తెచ్చుకోమని దేవుడు చిత్తము. మన చేతిలో ఏది పెడితే దాని పట్ల మనం ఎంతవరకు నమ్మకంగా దేవుడి పట్ల ఉంటున్నాం. దేవుడు ఎంత ఇచ్చాడు, నేను ఎంత నమ్మకంగా ఉన్నా. నా చేతిలో లేని దాని గురించి నేను ఆశపడటం, ఇది లోకంలో తీసుకొచ్చే. అందుకే నేత్రాశ, ఈ లోకమును దాంట్లో ఉన్న ఎంత, అక్కడ భూమి అనలా, ఈ లోకము దాంట్లో ఉన్న ఎంత ఏంటది, నేత్రాశ, శరీరాశ, జీవపు నమ్మం. ఇది పాపానికి దారితీస్తుంది. ఇది పాపానికి దారితీస్తుంది. ప్రాస్పరిటీ గాస్పుల్ ఇక్కడ డేంజరస్. నీకెంత ఇచ్చాడో దాంట్లో ఉండమని కాదు, దేవుడు నీకు ఎంతో ఇవ్వాలనుకుంటున్నాడో దాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేయని అబద్ధం చెబుతారు. ఈ దుష్టకాలంలో నుంచి దేవుడు విమోచించి ఎక్కడికి తీసుకెళ్తాడనేది మనం, ఆయన ఇజ్రాయేలీని పిలుచుకుని నిబంధనలోకి తీసుకెళ్తాడు. నెక్స్ట్ మనం ఇప్పుడు 2 చూసాం, సృష్టి, దేవుడు, ప్రజలు, బైబిల్ అన్న పాయింట్. మానవుడు యొక్క పతనానికి ఒకటి రీజన్ మెయిన్, ప్రభువు ఇచ్చిన దాంట్లో మనం సంతృప్తిగా లేకుండా నాకు కావాల్సిన దేవుడు నాకు ఇస్తాడు అని ప్రభువు మీద ఆనుకోలేని మన బలహీనత ఉంటుంది చూసారా. ఇంకేదో ఉంటే కానీ నా లైఫ్ బాగుంటుంది, నాకు దేవుడు ఉన్నాడు కదా, నా బిడ్డలకు ఆ ప్రభు ఎవరో తెలిస్తే చాలు కదా, వాళ్ళకి ఆ టైంలో ఏది కావాలో దేవుడు చూసుకుంటాడు కదా అని మనం ప్రభు యొక్క అధికారానికి లోబట్టం వేరు, లోక మర్యాదలను అనుసరించి మనం బానిసత్వంలో బ్రతకటం వేరు. అందరం బానిసలమే, భయాలతో, పిల్లలకి ఏమైపోద్ది, దానికి ఏమైపోద్ది, వీళ్ళకి ఏమైపోద్ది, అంత కష్టపడి చదివేస్తున్నారు, అంతంత ఆర్భాటాలుగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు, డబ్బులైతే చేతికి వస్తున్నాయి, వాళ్ళ జీవితాలు ఏమవుతున్నాయో, తర్వాత వాళ్ళ బ్రతుకులు ఏమవుతున్నాయో మన చేతుల్లో లేకుండా అయిపోతున్నాయి పరిస్థితులు. ఇది మానవుడి యొక్క పతనం గురించి క్లోజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. క్వశ్చన్స్ ఏమన్నా? సంఘాన్ని ప్రాపర్గా సెట్ చేయడానికి తిమోతికి పౌలు లెటర్ రాస్తా, మొదటి తిమోతి పత్రిక చివరిలోకి వచ్చేటప్పటికి వీటి గురించే మాట్లాడతాడు. జీవనోపాధిని సంపాదించుకోవడానికి కావాల్సింది చేయాలి. అంటే అసలు ఉద్యోగం, చదువు అవసరం లేదంటే అసలు ఏం చేయకుండా ఖాళీ కూర్చుని అన్నం పెట్టొద్దు అన్నాడు తెస్సలోనిక పత్రికలో పౌలు గారు. సో నా జీవనోపాధికి కావాల్సింది నేను సంపాదించుకుంటా, కానీ ఎక్కడైతే ఇది హౌ మచ్ ఈజ్ టూ మచ్ అన్నది ఆ లైన్ గీసుకోవడం ఉంటుంది చూసారా, దానికి నేను నా కుటుంబం వాక్యం మీద ఆధారపడితే ఇక్కడ దాకా నాకు అవసరం. దేవుడు అదే అన్నాడు. మళ్ళీ ఇంట్లో వాళ్ళ కొండల్లోకి రాలమన్నా, బయట కురిసింది, వీళ్ళు వెళ్ళి ఏరుకుని తీసుకొచ్చుకోవాలి, వీళ్ళకి పని ఉంది. సో దేవుడు ఉద్యోగాలు ఇస్తాడు, అవసరమైన తిండి పెడతాడు, నేను సస్టైన్ అవ్వడానికి దేవుడు నాకు ఇస్తాడు. నేను ఆ ఉద్యోగం తెచ్చుకోవడం ఎట్లానో నా పిల్లోడికి నేర్పించాలా, వాడు సస్టైన్ అవ్వడం ఏంటో వాడికి నేర్పించాలా. కానీ అవసరానికంటే ఎక్కువ వేరుకుంటున్నానా లేదా అనేది నాకు ఎలా తెలుస్తుంది అని అంటే, వాక్యం మీద నేను నా కుటుంబం ఆధారపడినప్పుడు. ఇప్పుడు మీ ఇంట్లో 4 ఉన్నాం, ఎంత సరిపోద్ది, ఇది మా ఆశ కంటే ఎక్కువ వెళ్తుంది, ఇది మాకు సరిపోద్ది అన్నది మనకి వాక్యానుసారమైన వివేచనలో నుంచి వెళ్తే కానీ అర్థం కాదు. లోకం ఏం చేస్తుంది తెలుసా, మనం ఎంత తీసుకొచ్చినా ఇంకేదన్నా ఉంటే, రేపు పొద్దున ఇంకేమన్నా ప్రాబ్లం ఉంటే మనకి సంఖ్యలు వేయడానికి ఆడు ఎంత ఆశని చూపిస్తుంది లోకం.
వాక్యానుసారంగా మనం వెళ్ళినప్పుడే మనకి ఎంత కావాలో అంత ఏరుకుని వచ్చే జ్ఞానం దేవుడు ఇస్తాడు. ఆ విజ్డమ్ దేవుడి దగ్గర తీసుకోవాలి. థ్యాంక్స్ అండి, అది గుర్తు చేసినాను. సో మనం ఉద్యోగాలు చదువులు మనం ఇది చేయకూడదు. మళ్ళీ ఇంకొక మాట ఏంటి, ఈ లోక వ్యవస్థల్లో ప్రాబ్లం ఉందన్నాం కదా. వ్యవస్థల్లో వెలుగు రావాలంటే ఏం చేయాలా? ఆ వ్యవస్థల్లో వెలుగిచ్చే వాళ్ళగా మనం వెళ్ళాలా. ఐఏఎస్ వ్యవస్థ ఉంటుంది, ప్రాపర్ క్రిస్టియన్స్ వెళ్ళాలా. జ్యుడిషియరీ ఉంటుంది, ప్రాపర్ క్రిస్టియన్స్ వెళ్ళాలా. మెడికల్ ఫీల్డ్ ఉంటుంది, ప్రాపర్ క్రిస్టియన్స్ వెళ్ళాలా. జర్నలిజం ఉంటుంది, ప్రాపర్ క్రిస్టియన్స్ వెళ్ళాలా. నేను ఆ వ్యవస్థలోకి వెళ్ళి నేను ఎంత సంపాదిస్తున్నదని నేర్పించకూడదు పిల్లలకి. అరే నువ్వు చదువుకో, ఐఏఎస్ అవ్వు, లోకంలో ఉన్న అరాచకాలు ఏం జరుగుతున్నాయో చూపించండి. డేవిడ్ లివింగ్స్టన్ వాళ్ళ ఫాదరు ఆయన కూర్చోబెట్టుకుని ఆఫ్రికా ఖండంలో పరిస్థితులు ఏంటి, అక్కడున్న దౌర్భాగ్య స్థితి ఏంటి, మనం ఏం చేయగలం అక్కడికి వెళ్ళని చిన్నప్పటి నుంచి నేర్పించుకుంటూ వస్తున్నాడు. సీఏ అవ్వాలా, ఎంత బ్యాగేజ్ వస్తుంది కాదు, ఆర్థిక అవకతవకలతో మోసం చేస్తున్న వాళ్ళు ఎంతమందిని అరికట్టడానికి ఇటు సీఏ అవ్వాలో నేర్పించండి. బ్యూరోక్రసీలోకి వెళ్ళాలా, ఎటువంటి పాలసీలు చేస్తే సమాజానికి ఉపయోగపడుతుందో నేర్పించాలి. మనం ప్రతి వ్యవస్థలో వెలుగులాగా ప్రాపర్ దివ్యల్ని మనం ఈ వ్యవస్థల్లోకి మనం ఏం చేయాలా, తీసుకెళ్ళి పెట్టాలి. సో దానికి వాడు కావాల్సిన జీవనోపాధి వస్తుంది. జీవనోపాధి దేవుడిస్తాడు అక్కడ ఉన్నప్పుడు. కానీ అక్కడ నా బాధ్యత ఏంటో నాకు తెలుసుకుని నేను వెళ్ళాలా. బాధ్యత ఓరియంటేషన్లో నేర్పించట్లా. డాక్టర్ అవ్వని అంటున్నారు కానీ మొన్న మా చర్చ్లో ఒక అమ్మాయి నీట్ ర్యాంక్ వచ్చింది. అమ్మాయికి ఉస్మానియాలో కూడా వస్తుంది. పేరెంట్స్ని అమ్మాయిని కూర్చోబెట్టి వాళ్ళు అడిగారు ప్రేయర్ అని అడిగితే నేను చెప్పే అమ్మాయికి పెద్ద డాక్టర్ అవ్వాలని ఆలోచించబాక, సమాజానికి ఉపయోగపడే డాక్టర్ అవ్వాలని మాత్రం ఆలోచించు, దానికోసం ప్రిపేర్ అవ్వు. వాళ్ళ పేరెంట్స్కి కూడా అదే ఇన్స్ట్రక్షన్ ఇచ్చా, సమాజానికి ఉపయోగపడే డాక్టర్ని తయారు చేయండి. పెద్ద గొప్ప డాక్టరు అయ్యుండొచ్చు, టాక్ట్ఫుల్గా సర్జరీస్ చేయొచ్చు, కానీ సమాజానికి ఉపయోగపడే డాక్టర్ చాలా అవసరం. సమాజానికి ఉపయోగపడే వాళ్ళు చాలా అవసరం. సమాజానికి ఉపయోగపడే కాన్సెప్ట్సే నేర్పించండి పిల్లలకని మా చర్చ్లో కూడా వాళ్ళు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకుంటే దాంట్లోనే మాట్లాడా. అవసరం. అయ్యారు చెక్ సార్. రవికాంత్ గారు, తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తిని సమకూర్చడం తప్ప? ఆస్తిని సమకూర్చటం అంటే ఎందుకు ఆస్తిని సమకూర్చాలి, దాని వెనకాల ఇంటెన్షన్ ఏంటి? కరెక్టేనమ్మా, దాని వెనకాల ఇంటెన్షన్ ఏంటి? యాక్చువల్గా నేను మొన్న ఈ సిరీస్ మీద మాట్లాడుతూ ఉన్నా. 4 విషయాలు ఉంటాయి. ఒకటి ఎడ్యుకేషను, రెండోది ఎంప్లాయ్మెంటు, మూడవది ఎకనామిక్ స్టేట్, నాలుగవది మన రిసోర్సెస్. ప్రతి ఒక్కడి జీవితాన్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఈ 4. మన జీవితంలో మనకు కావాల్సిన రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకోవాలంటే డబ్బులు చేతిలో ఉండాలి. డబ్బులు చేతిలో ఉండాలంటే ఉద్యోగం కరెక్ట్గా ఉండాలి. ఉద్యోగం ప్రయారిటీ. ఉద్యోగం రావాలంటే చదువు నెసెసిటీ. సో చదువు నెసెసిటీ, ఉద్యోగం ప్రయారిటీ, ఆర్థిక స్థితి అన్నది నా కంట్రోల్లో ఉండాలి. వస్తే నాకు కావాల్సిన వనరులు నేను యాక్సెస్లో. ఈ 4 ఫ్యాక్టర్స్తో మనం జీవితాన్ని సాగిస్తా ఈ ఫస్ట్ రెండిట్లోనే దేవుణ్ణి అలౌ చేస్తాం. ఏది? చదువు దగ్గర, ఉద్యోగం దగ్గర. నాకు వచ్చే ఆర్థికమైన స్థితిలో దేవుణ్ణి మనం ఎంటర్టైన్ చేయం. ప్రభా నాకు ₹1,00,000 జీతం, నాకు ఇంట్లో అన్ని ఖర్చులు 60,000 అయిపోతున్నాయి, 40,000 నాకు ఎందుకు ఎక్స్ట్రా ఇచ్చావు ప్రభా, నేను దీంతో ఏమైనా చేయాలా అని మనం అడగం దేవుణ్ణి. మా వాడు ఏం చదవాలా, ఏ కోర్స్ చేయాలా, ఎక్కడ ఉద్యోగం చేయాలి, అట్లాంటి బిజినెస్ పెట్టుకోవాలి, దీంట్లో అడుగుతాం దేవుణ్ణి. ఇప్పుడు నాకు 60,000 నా నెల ఖర్చు అయితే నాకు ₹1,00,000 దేవుడు ఇస్తున్నప్పుడు మిగతా 40,000తో నేను ఏం చేయాలి అడగను దేవుణ్ణి. అడగకుండా ఏం చేస్తామంటే మన ప్లాన్ పెట్టుకుంటాం. అందుకే మనకు ఆస్తి వచ్చింది.
లేదా ఆస్తి ఎక్కడి నుంచి వస్తుంది? వనరులు వస్తాయి. ఇప్పుడు నాకు 60,000 40,000 40,000 మిగులుతూ ఉంది. అమెజాన్ సేల్ వచ్చింది. నేను 65 ఇంచెస్ టీవీ కొనుక్కోవాలనుకుంటున్నాను ప్రభా, కొనుక్కోవచ్చా వద్దని అడగం దేవుణ్ణి. పాస్టర్ గారు ప్రార్థన చేయమని అడగం. మన దగ్గర సర్ప్లస్ డబ్బులు ఉంటే మనం ఏం చేస్తాం? కొనుక్కుంటాం. ఈ రెండిట్లోకి రానియం దేవుణ్ణి, ఈ రెండిట్లోకే రానిస్తాం. అంటే దేవుణ్ణి కూడా వాడుకుంటున్నాం. ఈ రెండిట్లోకి అసలు రానియం. ఇప్పుడు ఆస్తి నాకుంది. ఆస్తి ఎందుకుంది నా దగ్గర? ఆస్తి ఎందుకుంది నా దగ్గర? దేవుడు నాకు ఇచ్చిన సర్ప్లస్. ఆయన ఏమని రాస్తాడంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు, మీ కొరకు నాకు అనుగ్రహించబడిన కృప వల్ల నేను ఏర్పాటు అంటాడు. పాలు నాకు వచ్చిన కృప, ఆయన వాడిన మాటలు, ద గ్రేస్ దట్ వాజ్ గివెన్ టు మీ టువర్డ్స్ యూ అంటాడు. మీ కొరకు నాకు అనుగ్రహించబడిన కృప. సో నా జీవితంలో కృప వచ్చింది అంటే అది ఎవరికో డిస్ట్రిబ్యూట్ చేయడానికి. కృప అన్నది నాకు దేవుడు ఇస్తున్నాడు అంటే నేను ఒక డిస్పెన్సింగ్ సెంటర్ అవ్వాలా. సో నేను ఎవరికి ఇవ్వాలో నేను పక్కనోడి పట్ల నేను ఆలోచించకుండా, ఆ రేషన్ షాప్లో వచ్చింది నేను పంచిపెట్టకుండా నేను గోడౌన్లో దాచిపెట్టుకుంటే నాకు ఆస్తి అయింది. ఇప్పుడు అది నేను నా పిల్లలకి పంచివ్వడం, ఇప్పుడు ఏమి తిందామో ఏమి ధరించుకుందామో యోచన కలిగి ఉండొద్దు. ఇది నీకు కావాలని నీ తండ్రికి తెలుసు కదా. కాకులు చూడమన్నాడు, లిల్లీ పుష్పాలు చూడమన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు మాటలనే పక్కన పెట్టుకుంటే మన దానికి ఆన్సర్ వచ్చేస్తుంది. కాకపోతే మనం ఉన్న ఫిలాసఫీలో అది కొంచెం కష్టంగా ఉంటుంది. నాకు ఏదైనా సర్ప్లస్ ఉందంటే ప్రభు అది ఎవరికో ఇవ్వడానికి నా దగ్గర పెట్టాడు. ముందు అసలు నా దగ్గర ఉన్నది నేను తింటానుకో నా పక్కనోడికి ఇవ్వడానికో దేవుడిని అడగాల. ప్రభు ఈ కృప ఇచ్చావు, ఇది ఎవరి కొరకు? పౌలు అన్నట్టు ఆయనకు అర్థమైంది, నాకు వచ్చిన కృప మీకోసమని. నా జీవితంలో ఈ కృప ఉంది, నాకు ఉద్యోగం ఉంది, సర్ప్లస్ డబ్బులు వస్తున్నాయి మనీ. ఈ కృప ఎవరి కోసం? ఈ ఎక్సెస్ ఎందుకు ఇస్తున్నావు నాకు? మీ దగ్గరికి మళ్ళీ వస్తా అక్కడికి. దీనికి యాడ్ చేస్తున్నా ఒక పాయింట్. అంబానీ కొడుకుకి అంత పెళ్లి చేస్తే ఎందుకు ఇంత ఖర్చు పెట్టాడు, అవసరమా అని చాలా డిస్కషన్స్ అయినాయి, దాని మీద డిబేట్స్ అయినాయి. ఈవెన్ క్రిస్టియన్ స్కాలర్స్, ఫిలాసఫర్స్ కూడా దాని మీద చాలా డిబేట్లు చేశారు. అవన్నీ ఫాలో అవుతూ ఉంటే ఒక నాన్ క్రిస్టియన్ కూడా అనలేం, ఒక దేవుణ్ణి నమ్మనటువంటి వాడు ఒకడు చాలా గొప్ప స్టేట్మెంట్ చేశాడు. క్రిస్టియన్ స్కాలర్ కూడా ఒక స్టేట్మెంట్ చేశాడు ఆ పెళ్లిలో అంబానీ పెట్టినటువంటి ఖర్చు గురించి. ఇద్దరు కూడా చేసినటువంటి సేమ్ స్టేట్మెంట్ ఏంటంటే ప్రపంచం అంతా కూడా అంబానీ ఖర్చు చేశాడని మాట్లాడుతూ ఉన్నారు, విచ్ ఈజ్ వెరీ రాంగ్. అతడు ఖర్చు చేయలేదు, అతడు తాను సంపాదించిన దాంట్లో నుండి ఇంకొకడు సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చాడు అని అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వంట వండేవాడికి ఈయన డబ్బులు ఇచ్చాడు, దాంతో వాడు కూడా సంపాదించుకుంటున్నాడు. డెకరేషన్ చేసేవాడికి డబ్బులు ఇచ్చాడు, దాంతో వాడు కూడా సంపాదించుకుంటున్నాడు. వాళ్ళందరికీ వీడి సంపాదనలో నుండి కొంత సంపాదించుకునేటువంటి అవకాశాన్ని కలుగజేశాడు. ఖర్చు చేయలేదు అంబానీ అని అన్నారు. ఫిలసాఫికల్గా చాలా పెద్ద స్టేట్మెంట్ అది. కొంచెం ఖర్చు చేయడం అని మనం అనకూడదు. తాను సంపాదించిన దాంట్లో నుండి కొంత తన కుమారుడి యొక్క పెళ్లి ఆనందంలో ఇంకొంతమంది ఆనందపడేటట్టుగా చేశాడు. అది కూడా ఏదో ఇట్లా ఉట్టిగా ఇసిరేయలేదు, వాళ్ళకి పనిచ్చి మరీ డబ్బులు ఇచ్చాడు కాబట్టి వాడు చాలా గ్రేట్ అని అన్నారన్నమాట. అంటే నాకు ఇవ్వబడినటువంటి కృప ఇతరుల కోసం అన్నప్పుడు అనేటువంటి మాట. అవును, వస్తున్నా మేడం గారు అడిగిన దానికి డైరెక్ట్ వర్స్ కూడా ఉంది కదా, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తిని సమకూరుస్తారని. అంటే కాంటెక్స్చువల్గా, రెండోది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో మనం ఆలోచన చేసినప్పుడు అది ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నటువంటి మాట. వాళ్ళకి భూమి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది ఆ భూమిని వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను బట్టి, ఆహారం లేనటువంటి కారణాన్ని బట్టి ఇతరుల దగ్గర తనఖా పెట్టడము, ఇతరులకి దాన్ని అప్పగించడము, లేకపోతే అది అప్పులో ఉండడము, ఇవన్నీ కూడా సంభవించేటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో. అలాంటి సందర్భాల్లో దేవుడు మీకు ఇచ్చినటువంటి భూమిని ఆయన ముందుగానే చెప్పాడు, అది తరతరాలకు వాళ్ళకు స్వాస్థ్యము, ఆస్తి అని.
దాన్ని పోగొట్టొద్దు, పిల్లలకు దాన్ని ఉంచండి అని చెప్తున్నటువంటి విషయం అదనమాట. అందుకోసం నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, అయా మా వాళ్ళే మనవాళ్లే మన భూముల్ని మన పిల్లల్ని అందరినీ కూడా తీసుకొని పోయి దాసులుగా చేస్తూ ఉన్నారు, బానిసలుగా చేస్తూ ఉన్నారు అని అంటే, నెహెమ్యా ముందు దాన్ని సెటిల్ చేస్తాడు. మన పిల్లలకి మన వాళ్ళకి సంబంధించినటువంటి భూములు వాళ్ళకి ఇచ్చేసేయండి, ఆ బానిసత్వాన్ని తీసేయండి అని ముందు దాన్ని సెటిల్ చేస్తాడు. ఆ తర్వాత మళ్ళా గోడ దగ్గరకు పని దగ్గరకు వస్తాడనమాట. వాళ్ళకి చాలా స్పెసిఫిక్ థింగ్, ఇజ్రాయెల్లో ల్యాండ్ అమ్మడానికి లేదు, కొనుక్కోవడానికి లేదు, భూమి నాదంటాడు దేవుడు. కానీ దాన్ని అది ఉంది, దేవుడు చెప్పాడు, కానీ దాన్ని విస్మరించారు వాళ్ళు. విస్మరించి అమ్ముకోవడాలు, కొనుక్కోవడాలు, తనఖా పెట్టుకోవడాలు అన్నీ చేశారు వాళ్ళు. అందుకోసం ఆ పరిస్థితుల్లో మాట్లాడుతున్నటువంటి మాటలు అనమాట. ఆస్తులు ఇవ్వండి, సమకూర్చండి అన్నట్టు. ఐశ్వర్యవంతుల్ని చేస్తాడు. అది ఐశ్వర్యము అనేటువంటిది ఒక న్యాచురల్ వర్డ్, నార్మల్ వర్డ్. కృపావరాల గురించి కొరింథీ పత్రికలో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మీరు ప్రతి దాంట్లో కూడా ప్రతి కృపావరములో మీరు ఐశ్వర్యవంతులేరి అని అంటాడు. అక్కడ ధనం గురించి మాట్లాడలా, కృపావరంలో ఐశ్వర్యత. సో ఐశ్వర్యం అనేటువంటి మాట కేవలము ఆస్తులకు సంబంధించింది, ధనంకి సంబంధించింది మాత్రమే కాదు. ఐశ్వర్యం అనేటువంటి మాట జ్ఞానములో ఐశ్వర్యం, బుద్ధిలో ఐశ్వర్యం, కృపావరాల్లో ఐశ్వర్యం, వివేచనలో ఐశ్వర్యం, నైతికతలో, ఇలా ఐశ్వర్యాలు ఉన్నాయి బైబిల్లో. మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే, ధనాపేక్ష వద్దన్నాడు. ధనం ఇవ్వచ్చు దేవుడు, ఐశ్వర్యవంతులు చేయవచ్చు దేవుడు. ఎందుకు చేశాడు అనేది, ఇప్పుడు మన విశ్వాసాన్ని బట్టి అబ్రహాం సంతానం కదా, అబ్రహాం ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? అనేకులకు ఆశీర్వాదంగా ఉండడానికి. అండ్ ఇఫ్ వీఆర్ హిస్ చిల్డ్రన్ బై ఫెయిత్, మనం ఆశీర్వదించబడినప్పుడు మనమేమవ్వాలా? అనేకులకి ఆశీర్వాదంగా ఉండాలి. సో అది అంటే రిసెప్షన్ ఒక్కటే కాదు, ప్రభు మాకు ఇచ్చిన దాన్ని మళ్ళీ నేను ఏమి చేయాలన్నది చాలా ఇంపార్టెంట్. దేవుడు చేస్తాడు. దేవుడు చేయకపోతే సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత రష్యన్స్ న్యాచురల్ ఎయిర్ని ల్యాబొరేటరీలో తయారు చేయాలని ప్లాన్ చేసినప్పుడే ఒక్క 1 అవర్కి కావాల్సిన న్యాచురల్ ఎయిర్ ఎన్నో లక్షల్లో అవుతుంది అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారంట. న్యాచురల్ ఎయిర్, ఇప్పుడు మనం ఫ్రీగా గాలి పీల్చుకుంటున్నాము అని అంటే ఇదంతా దేవుడు మరి మనకి ఇచ్చిన ఐశ్వర్యమే కాదంటారా? అంటే మనకి కరెన్సీలోకి కన్వర్ట్ అయిందే మనకు ఐశ్వర్యం బేసికల్గా. అట్లా కాకుండా ఇంకెంత ఉంది? సో హ్యూమన్ ఆర్గాన్స్ మీదే అంత పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నారు కదా. దేవుడు అవన్నీ మరి మన దగ్గర తీసుకొచ్చి పెట్టినప్పుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా ఉంచినట్టే కదా. దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు. కొన్నిసార్లు మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఆర్థికంగా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించవచ్చు. ఆశీర్వాదం పొందుకున్న మనము ఏం చేస్తున్నాం? దాంతో పొందుకున్న తర్వాత ప్రభువు దగ్గర కూర్చుని, ప్రభు నా దగ్గర ఇంత ఉంది, నువ్వు ఇది ఇచ్చావు, నేను ఏం చేయాలి దీంతో, నాకు ఎందుకు ఇచ్చావు ఇదని మనం జనరల్గా అడగం. నాకు మనోహ ప్రేయర్ అక్కడే నచ్చుతుంది. కొడుకునిచ్చిన తర్వాత ఆయన ఏం ప్రార్థన చేస్తాడంటే, ప్రభా నాకు ఈయన ఎందుకు ఇచ్చావు, నేను ఈయన ఎట్లా పెంచాలి అని ప్రార్థన చేస్తాడు. ఆ దైవజనుడు ఆ దూతను వెతుక్కుంటే వెళ్ళి ఆయన వచ్చాడని చెప్తే మళ్ళీ వెళ్ళి ఆయన అడిగే ప్రార్థన ఏంటంటే, జనరల్గా అది మనం చెయ్యం. ఆ కొడుకుతో ఏం చేయాలన్నది మన ప్లాన్ ఉంటుంది. మనోహ చేసిన ప్రార్థన, ఇచ్చిన కొడుకును కూడా ఎలా పెంచాలి, ఎందుకు పెంచాలని అడిగాడు. అట్లా మన చేతిలోకి వచ్చిన ప్రతి ఆశీర్వాదం మనం ఎందుకు చేయాలా, ఎందుకోసం చేయాలా, ఏం చేయాలనే దేవుడిని మనం అడిగితే అప్పుడు ప్రభు లేదు మీ పిల్లలకే ఇవ్వండి అంటే ఇచ్చేయడం. ఓకే, దేవుడు మరి అట్లా చెప్తాడో లేదనేది వాక్యానుసారంగా చూడాలి. ఎస్, మొదటి తిమోతి 6వ అధ్యాయం 17వ వచనం. ఆరు 17, మొదటి తిమోతి 6:17. మేలు చేయొచ్చు, బ్యూటిఫుల్.
ఈ టెక్నికల్ టీం వాళ్ళు నేను అడిగినప్పుడే రెడీ ఉండరు వీళ్ళు. అయ్యగారు దాని మీద వేస్తున్నాం, ఒక్క నిమిషం. ఈ లోపల మీరు అడగండి అమ్మగారు. అప్పు అమ్మ, దేవుడు మనుషుల్ని స్ట్రక్చరే హ్యూమన్ అనాటమీతో పోలుస్తారు. ఇప్పుడు కడుపుకి ఆకలి వేస్తుంది, ఆకలి సిగ్నల్ మైండ్ మనకిస్తుంది. ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మిమ్మల్ని అప్పిచ్చేవారుగా నేను ఉంచుదును అని బైబిల్ గ్రంథంలో ఉంది కదా. మరి అలాంటప్పుడు మనం అప్పిచ్చేటువంటి వారుగా ఉండాలి. కానీ అసలు పరిస్థితి చూస్తూ ఉంటే చాలామంది నమ్మకమైన దైవ సేవకులది కూడా చాలా దుఃఖకరమైనటువంటి, చాలా బలహీనమైన స్థితిలో ఉంటుంది కదా ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో. దీన్ని ఎట్లా మనం చూడాలి అని అంటూ ఉన్నారు. సో దానికి హ్యూమన్ అనాటమీయే దేవుడు, అంటే పౌలు గారు రాస్తాడు. కడుపుకి ఆకలేస్తుంది, బ్రెయిన్ ఏం చేస్తుంది, మనకు మైండ్ మనకు సిగ్నల్ ఇస్తుంది. ఫుడ్ అంత దూరంలో ఉంటుంది, కాలుకి సిగ్నల్ వస్తుంది, అక్కడ దాకా వెళ్తాము. చేతికి సిగ్నల్ వస్తుంది, తీసుకుంటాము. నోటికి సిగ్నల్ వస్తుంది. అంటే ఒక పార్ట్లో ఉన్న ఇష్యూని సెట్ చేయడానికి మిగతా అవయవాలన్నీ ఏం చేస్తున్నాయి, పనిచేస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కని మేలు కొరకు పరిశుద్ధాత్ముడు కృపావరాల్ని సంఘంలో విభజించేస్తాడు. ఇది సిస్టమ్ ఎట్లుంటుంది? ఇప్పుడు ముళ్ళ చక్రం చైన్ ఉంటుంది కదా, ముళ్ళ చక్రానికి ముళ్ళు ఉంటాయి, చైన్లో హోల్స్ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఉన్న సర్ప్లస్, దీంట్లో ఉన్న కొరతను పూరిస్తేనే ముందుకెళ్తుంది. ఇప్పుడు అట్లాంటి ప్లేస్లో మిగతా వాళ్ళు సంతోషంగా ఉండి ఆయన లైఫ్ లాంగ్ కష్టంలో విశ్వాసంతో ఉన్నాడు అంటే అక్కడ ఒకరి గురించి ఒకళ్ళు ఆలోచించుకున్నది ఎక్కడుంది? సహవాసం ఎక్కడుంది? మీకంటే మీ పక్కనోళ్ళు యోగ్యులుగా ఎంచుకోండి, మీ పనే కాదు మీ పక్కనోళ్ళు పని కూడా చూడమన్నాడు కదా. మీరు ఆది సంఘం యొక్క స్ట్రక్చర్ చూడండి. ఆది సంఘం యొక్క స్ట్రక్చర్లో ఇది నాది ఇది నీదని లేదు. అవసరం ఉన్నవాడు అవసరతని సంఘంలో ఉన్న వాళ్ళందరూ, ఇప్పుడు కడుపుకు సంబంధించింది, కాలుకు దెబ్బ తగిలితే చెయ్యి నడువు వంగాల, చెయ్యి వెళ్ళాలా, కళ్ళు చూడాలా, చెవులు చూడాలా, అక్కడ ఉన్న దెబ్బకు కావాల్సినవన్నీ మిగతా బాడీ పార్ట్స్ అన్నీ కలిస్తే కదా దానికి. ఆ ఎదురు దెబ్బ తగిలినా శరీరం అంతా జ్వరం వస్తుంది కదా. ప్రాబ్లం ఏమవుతుందంటే మనం అట్లా ఉండట్లా. ఎవరి ఫ్యామిలీ వాళ్ళది, ఎవరి పనులు బాధ్యతలు వాళ్ళవి. నాకుంది, నేను నా పిల్లలు పెట్టుకుంటా, మిగిలింది నేను దాచిపెట్టుకుంటా. అయ్యగారు లేరు, స్ట్రగుల్ అవుతున్నారు. నేను మహా అయితే కొంచెం ఏదైనా ఆఫరింగ్ ఇస్తానో లేకపోతే సానుభూతి చూపిస్తానేమో. కానీ మనమంతా ఒకే శరీరానికి సంబంధించిన వాళ్ళం. క్రీస్తు ప్రభు మనకు శిరస్సు, మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవయవాలు లాంటి వాళ్ళం. ఒకళ్ళకి సర్ప్లస్లో ఉంది, ఒకళ్ళకి కొరత ఉందంటే దేవుడు ఆ ప్రేమను దాన్ని పంచుకోమని దేవుడు మన దగ్గర పెట్టాడు అన్న దైవికమైన ఆలోచన మనలోకి ఎప్పుడు రాదో ఈ సఫరింగ్ అయ్యేవాళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు. వాళ్ళు దేవుడి దగ్గర ఎదురు చూస్తూనే ఉంటారు. ఈ సర్ప్లస్ ఉన్న వాళ్ళు పంచిపెట్టరు. రేపొద్దున తీర్పు సింహాసనం మీద దగ్గర నిలబడినప్పుడు దేవుడికి లెక్కప్పు చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ ఒక క్లారిఫికేషన్ తీసుకుందాం. ఇక్కడ రెండు మాట్లాడారు మీరు. అప్పు గురించి మాట్లాడారు, సఫరింగ్ గురించి మాట్లాడారు, రెండు కలిపి మాట్లాడారు మీరు. సార్ సఫరింగ్ గురించి చెప్పారు. ఎందుకు సఫర్ అవుతా ఉన్నాం అని అంటే సహవాసం యొక్క ఫలాన్ని మనం ఎక్సర్సైజ్ చేయట్లేదు అనే విషయం. అయితే అప్పిచ్చువారుగా ఉన్నారు అనేటువంటి మీరు మాట్లాడినటువంటి మాట, మీరు అప్పిచ్చువారుగా ఉందరు అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో వాగ్దానాలు చేయబడ్డాయి. అయితే ఆ వాగ్దానాలు ఇశ్రాయేలీలకు చేయబడినటువంటి వాగ్దానాలు ఉన్నాయి, కుటుంబానికి చేయబడినటువంటి వాగ్దానాలు ఉన్నాయి, ఆ పర్టికులర్ కుటుంబానికి చేయబడినటువంటి వాగ్దానాలు ఉన్నాయి.
ఇప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడమ్మా, వచ్చే ఈ మీదిటికి నీకు కుమారుడు కలుగుతాడు అని అంటే అది ఆ పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్ కుటుంబానికి ఆ పర్టికులర్ స్త్రీకి ఇచ్చినటువంటి వాగ్దానం. అది దాన్ని తీసుకొని నేను క్లెయిమ్ చేయడానికి లేదు. అలాగే మీరు అప్పిచ్చువారుగా ఉంటారు అని అంటే ఆ పర్టికులర్ ఇజ్రాయెల్ నేషన్కి ఆయన ఆ సందర్భంలో మాట్లాడుతున్నటువంటి మాటను తీసుకొని మనం దాన్ని గ్లోబలైజ్ చేసి క్రైస్తవులందరూ కూడా అప్పిచ్చేటువంటి వారుగా ఉంటారు అని తీసుకోవడానికి లేదు. మొదటి విషయం. రెండో సత్యం ఏంటంటే ఆ సఫరింగ్లో ఉన్నటువంటి కాపరి కూడా అప్పు ఇవ్వగలడు. ఆయనది అప్పు ఇవ్వలేని పరిస్థితి కాదు, అప్పు ఇవ్వగలిగినటువంటి ఆయనది కూడా అప్పు ఇవ్వగలిగినటువంటి పరిస్థితి. ఎందుకు అని అంటే మళ్ళీ ఇదే బైబిల్లో ప్రోగ్రెసివ్ రెవల్యూషన్లో మనం ఆలోచన చేసినప్పుడు సాక్రిఫైస్ చేసే కదా మనం ఎదటోళ్ళకి ఇవ్వాల్సింది. నాకున్న దాంట్లో నుండి నన్ను నేను సాక్రిఫైస్ చేసుకొని సాక్రిఫైస్ యేసుక్రీస్తు అదే కదా మనకు నేర్పిస్తా ఉంది. సో ఆయన కూడా అప్పు ఇవ్వగలడు. ఆయన ఒక పక్క బాధపడతా ఉన్నాడా, ఆర్థికంగా బాధపడతా ఉన్నాడా, ఇబ్బందుల్లో ఉన్నాడని అంటే దేర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ హీ కెన్ ఆల్సో గివ్. ఆయన కూడా ఇవ్వగలడు, ఆయన కూడా అప్పు ఇవ్వగలడు అనేది కూడా మనం ఆలోచించడానికి ఇంకో కోణంలో మనం సజీవ యాగాలుగా శరీరాలు అవకాశం తీసుకోవాలా. ఎస్. అమ్మ ఇక్కడ ఒక్క విషయం, ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథం 16:49-50 పెడతారా? ఇప్పుడు దేవుడు ఇస్తాడు, దేవుడి దగ్గర ఇవ్వమని అడగవచ్చు, తప్పులేదు. ప్రాబ్లం ఏంటంటే మనకు వచ్చిన తర్వాత దాంతో మనం ఎలా ఉంటున్నాం అనేది ఇష్యూ. మన దగ్గరికి రావడం ప్రాబ్లం కాదు. ఇజ్రాయేలీల్ని దేవుడు అదే చెప్పాడు, మీరు త్రవ్వని బావులు, మీరు కట్టని ఇళ్ళు, మీరు కట్టని పొరములు, మీరు నాటని తోటలు నేను అన్నీ ఇస్తా, పాలు తేలను ప్రవహించే దేశంలో పెడతా. వాళ్ళకి సమృద్ధి ఉంది కంప్లీట్గా, దేవుడు ఇచ్చాడు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అది యెహెజ్కేలు గ్రంథం 16:49-50. అంటే మీరు ఇంకొక వచనం పైకి వెళ్ళండి, 48లోకి వెళ్ళండి. ఇజ్రాయేలీలతో దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు చేసినట్టు సొదొమ గొమొరాలు కూడా చేయలేదు అంటున్నాడు. సొదొమ గొమొరాలు పాపం చాలా భయంకరమైన పాపం అని మనకు తెలుసు. నువ్వు చేసినట్టు అసలు సొదొమ గొమొరాలు కూడా చేయలా. సొదొమ గొమొరాలు ఏం చేసినాయి? నెక్స్ట్ ఏమంటాడు? నెక్స్ట్ వచనం పెట్టినానా, ఏమన్నాడు చూడండి. ఏముందంట? ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి, ఇవి ఉన్నాయి. ఇది కూడా మళ్ళీ ప్రాబ్లం కాదు. అవి ఉండి దీనులకు దరిద్రులకు సహాయం చేయకపోవడం ఉంది చూసారా. ఇజ్రాయేలీని దేవుడు అన్ని సమృద్ధి ఉన్న ప్లేస్లో పెట్టాడు. ఇట్స్ నాట్ దట్ గాడ్ డజంట్ గివ్. నా చేతిలో ఉన్న దాంతో నేనేం చేస్తున్నాను అన్నది లెక్క. దేవుడు మనకిచ్చిన చిన్న చిన్న వాటిలో మనం నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద ఇవ్వడంలో ఆయన వెనకాడ్డు. 2 తలాంతుల్ని జాగ్రత్తగా నమ్మకంగా ఉన్నవాడికి దేవుడు ఇంకా ఎక్స్ట్రా ఇచ్చాడు. ఇప్పుడు ప్రాబ్లం అది కాదు. మనం ఎంతసేపటికి దేవుడు ఇస్తాడా ఇవ్వడా? దేవుడు ఇస్తాడు, ఆయన నమ్మకస్తుడు. అదే అన్నాడు కదా, చేపను అడిగితే పామునివ్వడు, రొట్టెని అడిగితే రాయినివ్వడు, ఖచ్చితంగా మంచిది ఇస్తాడు. విషయం ఏంటంటే మంచిది నా చేతికి వచ్చిన తర్వాత నా ఫెయిత్ఫుల్నెస్ ఏంటి దేవుడు నా చేతికి ఇచ్చింది, అది ఇంపార్టెంట్. అది అక్కడ ప్రాబ్లం. అది దేవుడు ఇజ్రాయేలీని దీవించాడు. కడుపు నిండిన స్థితి, నిర్విచారమైన సుఖం ఉంది. ఇది ఉన్నప్పుడు దరిద్రులు దీనుల విషయంలో వీళ్ళ యాటిట్యూడ్ ఏంటి? అది సొదొమ గొమొరాలు చేసిన పాపం. దేవుడు ఇజ్రాయేలీని ఏమంటాడు? నువ్వు దీనికంటే ఇంకా భయంకరంగా చేశావంటున్నాడు. ఇజ్రాయేలీల మీద దేవుడు వేసిన నెపం ఏంటి అంటే, అరే నువ్వు నీ పక్కనున్న దరిద్రుని చూసుకోవాలా, విధవరాలను పట్టించుకోవాలా, నీ దేశంలో ఉన్న పేదవాడిని పట్టించుకోవాలా. మీరు బైబిల్ చదవండి, ఇజ్రాయేలీలు ఎందుకు దేవుడు చెరలకు పంపించాడు? వాళ్ళకి అన్నీ ఇచ్చాడు దేవుడు. ఆమోసు మాట్లాడినప్పుడు, హోషేయ మాట్లాడినప్పుడు వాళ్ళు విపరీతమైన సమృద్ధిలో ఉన్నారు. వాళ్ళు ఒకటే చెప్తాడు, నీ పక్కనోడు గురించి నువ్వు ఆలోచించట్లా, బయట నుంచి పని చేసుకునే అన్యుడు ఉన్నాడు నీ మధ్యలో,
వేరేదే పరదేశీ ఉన్నాడు, విధవరాళ్ళు ఉన్నారు, తండ్రి లేని వాళ్ళు ఉన్నారు, పేదోడు ఉన్నాడు, నువ్వేం చేస్తున్నావు? నేను నీ చేతికి ఇచ్చాను, నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవట్లా. న్యాయం గురించి, నీతి గురించి నువ్వు ఆలోచించట్లా. నీ కడుపు నిండటం గురించే నువ్వు ఆలోచిస్తున్నావు. దేవుడు అక్విజేషన్ అంతా అదే, నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు. నీకు కావాల్సినవి నేను నీకు ఇస్తున్నా. వాట్ అబౌట్ యువర్ బ్రదర్? నీ పక్కనోడు పరిస్థితి ఏంటి? నీ చుట్టుపక్కల ఉన్న సమాజంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది నేను నీకు ఇస్తానని ముందే చెప్పే ఇస్తున్నా. వాళ్ళని చూసుకోవాలని బాధ్యత అప్పగిచ్చే నువ్వేం చేస్తున్నావు అని. సో దేవుడు మనకి ఇవ్వడం పెద్ద ప్రాబ్లం కాదు, ఇస్తాడు ఆయన. ఇవ్వకపోతే ఎక్కడో ముంతలు కట్టుకుని తాటాకులు వేసుకుని ఊరవతల ఎల్లయ్య పొల్లయ్య పెంటమ్మ ఈ పేర్లు పెట్టి అరే ఒరే తురే అనే లెక్కలు ఎక్కడ ఉండేవాళ్ళం కదా బయట ఊరవతల గుడిసెల్లో. అక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు కదా. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనం మన కమ్యూనిటీ గురించి, మన పిల్లల గురించి ఆలోచిస్తున్నాం, కానీ మిగతా వాళ్ళ గురించి ఎక్కడ ఆలోచిస్తున్నాం? మనల్ని ఇక్కడ దాకా తీసుకురావడానికి దేవుడి చేతులు ఉపయోగపడిన మిషనరీస్ లాగా మనం మన పిల్లల గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఆయన ఇవ్వాల్సింది ఇస్తాడు, ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ దాకా వచ్చే. ఊరి మధ్యలో ఇల్లు కట్టుకోవడం అన్నది అది ఒకప్పుడు అయ్యేదా? ఊరి మధ్యలో మన లాంటి వాళ్ళు ఇల్లు కట్టుకోవడం కూడా లేదు కదా, చొక్కా వేసుకోవడానికి లేదు కదా, చదువుకోవడానికి లేదు కదా, చెప్పులు వేసుకోవడానికి లేదు కదా. ఈరోజు మనం కార్లు వేసుకుని ఇన్షర్ట్లు చేసుకుని ఊరి మధ్యలో మంచి ఇల్లు కట్టుకుని ఉంటున్నాం. ఇది ప్రభు మనకు చేసిన ధన్యత కాకపోతే ఇంకేంటి? మరి ఇట్లాంటి స్టేజ్లో ఉండి మనం మరి ఇప్పుడు అణగారిపోతున్న కమ్యూనిటీస్ గురించి మనం ఎందుకు ఆలోచించట్లా? మళ్ళీ మన పిల్లల గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం? అది ప్రాబ్లం. మనకు సమృద్ధి వస్తుంది, తింటున్నాం, 3 పూటలు తింటున్నాం, కొంచెం అటు ఇటు కష్టంగా ఉన్నా ఎట్లా కొట్ల సస్టైన్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. దీంతో మనం ఏం చేస్తున్నాం చేయాల్సిన ఏరియాలో? అది చూస్తూ ఉంటే, దీని పట్ల నమ్మకంగా ఉంటే మనకు కావాల్సిన దేవుడు మనకి ఇస్తాడు. ఇంకా ఎక్కువ ఇచ్చి మాత్రం ఏం చేస్తాం మనం? ఇప్పుడు ఈ స్థితినే, ఇప్పుడు ఊరి మధ్యలోకి వచ్చి మనం చదువుకుని మంచి పొజిషన్లో బ్రతకగలిగే స్టేజ్ వచ్చిందాన్ని మనం ఉపయోగించినప్పుడు, దేవుడు ఇంకా ఆర్థికంగా దీవించినా మాత్రం మనం ఏం చేస్తాం? ఆల్టో కార్ తీసేసి BMW కొనుక్కుంటాం, రెంటింట్లో నుంచి పోయి సొంత ఫ్లాట్లోకి వెళ్తాం, 32 ఇంచెస్ టీవీలోంచి 85 ఇంచెస్ టీవీలోకి వస్తాం, మన పిల్లల్ని అమెరికాకు పంపిస్తాం. అంతగా తప్పితే మన స్థితి ఇంకా మంచిగా వస్తే ఇంకేం చేయగలుగుతాం చెప్పండి? సారీ, నేను కొంచెం గట్టి మాటలు మాట్లాడుతున్నాను. అంతకంటే మనం ఏం చేస్తాం? మనకు వేరే ఆలోచన ఇంకేం లేదు. ఇంకొంచెం స్థితి బాగుంటే ఈ రెంట్ హౌస్ బదులు సొంత ఇంట్లోకి వెళ్తాం. అరే, నేను ఊరవతలు ఉన్నోడిని ఇక్కడ దాకా తీసుకొచ్చారు, ఇంకా నా దేశంలో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, దేవుడు నా కొడుకుని ఇచ్చాడు, ఆడు చదువుకోవడానికి స్తోమత ఇచ్చాడు, వాడి దగ్గరికి నా కొడుకుని పంపించాలని నేను ఎందుకు ఆలోచిస్తున్నాను? ఆలోచన లేనప్పుడు దేవుడు ఇంకా ఎందుకు ఇవ్వాలి మనకి? ఫ్లిప్ సైడ్ హౌ మచ్ ఫ్లిప్ సైడ్ ఏంటంటే మేడం, పేతురు యోహానులు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక భిక్షగాడు వారి చేతుల వైపు చూస్తూ ఉన్నాడు, ఏమైనా ఇస్తారా అని. కానీ వాళ్ళు ఆశించింది ఇవ్వలేదు. వాళ్ళు, నువ్వు కోరుకున్నది మేము ఇవ్వలేం, కానీ మా దగ్గర ఉన్నది, మీరు ఇందాక అడిగినటువంటి స్టార్ట్ చేసినటువంటి క్వశ్చన్ మాట్లాడుతూ ఉన్నా, ఆ పాస్టర్ గారు ఇవ్వగలుగుతాడా, అప్పివ్వగలుగుతాడా అంటే ధనరూపేణ ఆయన ఏమి ఇవ్వలేకపోవచ్చు, కానీ ఆయన దగ్గర ప్రభు ద్వారా సమృద్ధిగా ఉన్నదేదో దాన్ని ఇవ్వగలుగుతాడు. అంటే డబ్బులు వేస్తే 10 రూపాయలు వేసేవాడు, కాళ్ళు వచ్చినాయి కాబట్టి అటు రోజుకు 10 రూపాయలు సంపాదించుకుంటాడు. సో అందుకోసం మనం హోలిస్టిక్గా ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. అందుకోసం అంటున్నా నేను, ఈవెన్ ప్రవచనాలు కానివ్వండి, లేకపోతే వాగ్దానాలు కానివ్వండి, పర్టికులర్గా ఆ పర్టికులర్ టైంలో మాట్లాడినటువంటి వాటిని మనం గ్లోబలైజ్ చేయడానికి లేదు. స్వస్థపరుచు యెహోవాను నేనే అన్నాడు, దట్ వీ కెన్ గ్లోబలైజ్. మనం ఇప్పటికీ కూడా అది ఆయన లక్షణం కాబట్టి, అయ్యా నువ్వు స్వస్థపరచు దేవుడవు కదా, నన్ను స్వస్థపరచు అని మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మీరు అప్పిచ్చు వాళ్ళుగా మీరు ఉంటారు అని అన్నారు, దాని ముందో దాని వెనకనో ఏదో ఖచ్చితంగా ఒక కండిషన్ ఉంటుంది.
ఇగో మీరు భయభక్తులు కలిగి ఉంటే, లేకపోతే నా త్రోవల్లో మీరు ఉంటే మీరు అప్పిచ్చువారుగా ఉంటారు కానీ మీరు అప్పు తీసుకునేవారుగా ఉండరు అనే మాటలు ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ ఇంపార్టెంట్ ఏంటి? అప్పు ఇవ్వడమా, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండవా? ఉంటేనే కదా నా చాలా జాగ్రత్తగా. ఈజ్ ఈ టాకింగ్ అబౌట్ ద ఫియర్ ఆఫ్ ద లార్డా? ఈజ్ ఈ టాకింగ్ అబౌట్ గివింగ్ మనీ టు ద పూరా? దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో వీఆర్ మిస్సింగ్ యాక్చువల్ ద కోర్ పాయింట్స్ అనమాట యాక్చువల్గా మన ఇంటర్ప్రిటేషన్లో. సో నేను అది చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా నేను. చెప్పండి చెప్పండి సార్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉన్న నెరుగుదును, సంపన్న స్థితిలో ఉన్న నెరుగుదును అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈవిని అపేక్షించి నేను ఇలాగ మీతో మాట్లాడడం లేదని నెక్స్ట్ 19వ వచనంలో ఏమంటాడంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అంటే ఏంటంటే ఆయనకు అక్కడ అవసరత ఉంది, కానీ అవసరతని ఆయన హైలైట్ చేయడం లేదు. ఎందుకంటే నా దేవుడు నా అవసరతను తీర్చగలరు ఎట్ ఎనీ టైం. ఇప్పుడు మీరు ఇచ్చినందున నేను గొప్పవాడిని అయిపోయాను అని నేను చెప్పడం లేదు, కానీ మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా నా దేవుడు నా అవసరతను తీరుస్తాడు. అట్ ద సేమ్ టైం మీ అవసరతను కూడా తీరుస్తాడని దేవుని యొక్క గొప్పతనాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పబడిన, మనకి ఇన్ని క్వశ్చన్లు ఎందుకు వస్తున్నాయి అంటే బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పబడినటువంటి మాట ఏంటంటే, మీరు దేవునికి ధనమునికి ఇద్దరికి దాసులుగా, దేవుడు అనేటువంటి ఒక గంభీరమైనటువంటి విషయాన్ని దేవుడు దేంతో పోల్చాడంటే, మీరు దేవునికి అపవాదికి దాసులుగా ఉంటే, లేకపోతే మీరు దేవునికి లోకమునికి దాసులుగా అట్లా చెప్పలా. మీరు దేవునికి ధనముకు దాసులుగా ఉంటే కుదరదు అన్నాడు. అంటే ధనము ఎలాంటి స్థితిని, పతనానికి మానవుని తీసుకుని వెళ్తుందో చెప్పడానికి చెప్పబడినటువంటి మాట. మేబీ అందుకోసం ధనం మన థింకింగ్ అంతా కూడా ఇందాక నుంచి మనం ఈ సెషన్లో మాట్లాడుకున్నటువంటి ప్రతిదాయి కూడా మన థింకింగ్ అంతా కూడా వీఆర్ ఆల్వేస్ థింక్ అబౌట్ ద మనీ. ఎట్లా సంపాదించాలా, ఏం చేయాలా, ఎట్లా సమకూర్చాలా, ఎట్లా ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఏంటి, అదేంటి ఇదేంటి అనేదే మానవుని యొక్క ప్రయాణం అంతా కూడా. దాదాపుగా మానవుని యొక్క ప్రయాణం అంతా కూడా ధనం వెనుకనే. క్రైస్తవ్యంలో అనేకులు, క్రైస్తవేతర మతాలలో కూడా అనేకులు, ఈవెన్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ అండ్ టెంపుల్స్, ఎవ్రీథింగ్ ఆఫ్టర్ మనీయే. మళ్ళీ అక్కడ కూడా దేవుడు కాదు. ప్రాధాన్యతలు రావట్లేదు. మనసు రావట్లేదు. ప్రయారిటీస్, ప్రాధాన్యతలే. పర్సనల్ ప్రయారిటీస్, కార్పొరేట్ ప్రయారిటీసే లెక్క. మీ ప్రశ్నలోనే సమాధానం. మనసు రావట్లా. అది మనసు ఎందుకు రావట్లేదు? మనసు రూపాంతరం చెందట్లేదు. డెఫినెట్గా మళ్ళీ మనం బేసిక్స్ దగ్గరికి, టీచింగ్స్ దగ్గరికి, వాక్యం దగ్గరికే వస్తాం ఖచ్చితంగా. మనం రూపాంతరం చెందుతూ ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు మాట్లాడుతున్న పౌలు గారు చెప్పినటువంటి విషయాలు కానివ్వండి, పత్రికల్లో నేర్పించినటువంటి విషయాలు కానివ్వండి, యేసు ప్రభు నేర్పించినటువంటి విషయాలు కానివ్వండి, మీకు 2 అంగీలు ఉంటే ఒకటి ఇవ్వండి, అరే అయ్యా నువ్వు మాకెప్పుడు, మేము మీకెప్పుడు దాహం ఇచ్చామయ్యా, మేము మీకెప్పుడు వస్త్రాలు ఇచ్చామయ్యా, మేము మిమ్మల్ని ఎప్పుడు దర్శించామయ్యా అని ప్రభు అడుగుతూ ఉంటే, అరే పలానా సోదరుడు దాహంతో ఉన్నప్పుడు నువ్వు దాహం ఇచ్చావు, పలానా సోదరుడు బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చావు అన్నమాట. ఇవన్నీ కూడా వెరీ క్లియర్. కాకపోతే ఏమైపోయింది, మరలా ఇందాక సెషన్లో చెప్పబడినటువంటి ద సిస్టమ్స్ విచ్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ మైండ్స్, అవి కేవలం లోకాన్నే కాదు,
చర్చ్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి స్థాయికి ఎదిగిపోయాయి అవి. వాటి చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడతా ఉన్నాం చర్చ్గా. అందుకోసం వాక్యంలో చెప్పబడినటువంటి విషయాలను నెరవేర్చలేకపోతా ఉన్నాం. మీరు చెప్పండి. అదే రోమన్స్ 12 ఒకసారి పెట్టినా సేమ్ మీరు అది మనసు ఎట్లా మారుతుంది అంటే పౌలు గారు ఆల్రెడీ చెప్పాడు రోమాపత్రిక, లోక మర్యాదలను అనుసరించొద్దు. లోకం అంటే ఇప్పుడు అర్థమైపోయింది కదా, ఈ సిస్టమ్స్. మర్యాదలు అంటే పద్ధతులు. ఈ సిస్టమ్స్ నేర్పిస్తున్న పద్ధతుల్ని 12వ అధ్యాయం 2వ వచనం, దాన్ని అనుసరించొద్దు. అనుసరించకుండా ఏం చేయాలా? సంపూర్ణము ఉత్తమము అనుకూలమైన దేవుని చిత్తాన్ని ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరం పొందాలి. సో మన మనసు మారాలంటే వాక్యాన్ని పరీక్షించి తెలుసుకోవాలి. దీంట్లో ఏది ఉత్తమము, ఏది అనుకూలము, ఏది సంపూర్ణం. ఇప్పుడు వరల్డ్ సిస్టమ్ ఇట్లా ఉంది, లోకం ఇట్లా చెప్తుంది. నా పిల్లల భవిష్యత్తు గురించి లోకంలో ఉన్న ఇది, నా పిల్లలు వివాహం గురించి లోకం ఇట్లా చెప్తుంది, వాళ్ళ ఫ్యూచర్ గురించి లోకం ఇట్లా చెప్తుంది. ఇది ఎంతవరకు కరెక్టు, ఇది ఎంతవరకు రాంగ్ అన్నది వాక్యానుసారంగా మనం బేరేజ్ వేసుకుంటా వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడు, వాక్యంలో దేవుడు పిల్లల భవిష్యత్తు గురించి, వాళ్ళ జీవనోపాధి గురించి, వాళ్ళ వివాహాల గురించి, వాళ్ళ కుటుంబాల గురించి ఏం మాట్లాడుతున్నాడు, లోకం ఏం చెప్తుంది. మనం ఇది పరీక్షించి నేర్చుకుంటాం వల్ల మన ఆలోచన విధానం, ఆ మనసు మనం ఎప్పుడైతే రూపాంతరం చెందుతామో అది దాని గురించి మాట్లాడుతున్నారు. అట్లా రూపాంతరం పొందుడు అంటున్నాడు. సో మనం ప్రతిదాన్ని కంపారిటివ్గా చూసుకుని ఏది వాక్యానుసారంగా ఉందో, ఏది వాక్యానుసారంగా లేదో అర్థం చేసుకుని వాక్యానుసారంగా లేని దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. అదే మారు మనసు. రక్షణకు మొట్టమొదటి స్టెప్ కూడా మారు మనసే, మనసు మారటం, మనసు రూపాంతరం చెందటం. విషయం ఏంటంటే మనం చర్చిలో విని వదిలేస్తాం, లోకంలో ఉన్న పద్ధతులు దాన్ని ఫాలో అవుతూ ఉంటాం. ఇది మరి ఇట్లా చెప్తున్నారు, మరి వాక్యం ఇలా ఉంది, ఈ రెండిట్లో ఏది రైటు, నేను దేన్ని పట్టుకోవాలి, దేన్ని పట్టుకోకూడదు అని డెసిషన్ తీసుకునే విషయంలో మాత్రం మనం చెయ్యం. చర్చ్ టైం చర్చిది, వాక్యం టైం వాక్యం అది. కంఠస్థ వాక్యాలు వాక్యం అన్నీ ఇంతే, ఈ నడుస్తూ ఉంటాయి. ఇంటికి వెళ్తే నా జీవితం గురించి, నా పిల్లల గురించి, నాకు ఉన్న ఈ సిస్టంలో నుంచి వచ్చిన ఆలోచనలు ఇది రెండు నడుస్తుంటాయి మన మైండ్లో ప్యారలల్గానే. ఏది రైటు ఏది రాంగ్, ఒకటి రైటు ఒకటి రాంగ్, ఒకదాన్ని పక్కన పెట్టాలి, ఒకదాన్ని పట్టుకోవాలా అని దాని మీద కూర్చుని వర్కౌట్ చేయడం. భార్యాభర్తలుగా పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి, వాక్యం ఏం చెప్తుంది, లోకం ఏం చెప్తుంది, చదువు ఎంతవరకు ఉండాలో, ఉద్యోగం ఎంతవరకు ఉండాలో, ఎలా ఉండాలి, వాక్యం ఏం చెబుతుంది, లోకం ఏం చెప్తుంది, కూర్చుని సెట్ చేసుకుని ఓకే బైబిల్ ఎట్లా చెప్తుంది కాబట్టి లోకం ఇట్లాంటి భయాలు పుట్టిస్తున్నా మనం ఈ భయానికి లొంగకుండా మన పిల్లల్ని ఎట్లా పెంచుదాము అది తల్లిదండ్రులకు ఎంతమంది కూర్చుని డిసైడ్ చేసుకోగలుగుతున్నాం. సో మనం ఏం చేస్తున్నామంటే చర్చ్ లైఫ్ వేరు, స్పిరిచువల్ లైఫ్ వేరు, మిగతా లైఫ్ వేరు, దీనికే దానికే చేస్తున్నాం. అది బిగ్గెస్ట్ ప్రాబ్లం. సెక్యులర్ అన్నది ఏది లేదు, ప్రతి ఒక్కటి స్పిరిచువలే. మన చర్చి లోపల స్పిరిచువలే, చర్చి బయట కూడా స్పిరిచువలే, ప్రతిదీ స్పిరిచువలే. ప్రతి ఒక్కటి వాక్యానికి లోబరిచేటట్లు తీసుకొచ్చి వాక్యంతో పక్కన పెట్టుకుని కూర్చుని వర్కౌట్ చేసుకుని ఈ విధానం కరెక్ట్, ఈ విధానం రాంగ్ అని అర్థం చేసుకుని రాంగ్ అన్నదాన్ని మనం విసర్జించడానికి మనం ఇష్టపడిన రోజున, మన ప్రయారిటీస్ మనం మార్చుకోవడానికి ఇష్టపడిన రోజున దెన్ వీ కెన్ మేక్ ఏ చేంజ్. దానికి ఎఫర్ట్ పెట్టాలి. మనకేమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ ఇంతసేపు కూర్చుని వింటున్నారు, ఇది బ్యూటిఫుల్, చాలా చోట్ల ఇది ఉండదు. ఆ సండే వచ్చామా, కొంతసేపు విన్నామా, మహా అయితే పాస్టర్ గారు చెప్పిన మెసేజ్కి మార్కులు వేసామా, వెళ్ళేటప్పుడు జనాలు పలకరించుకున్నామా, వెళ్ళిపోయాం, అంతే. చర్చే అదే, కంఠస్థ వాక్యాలే, లైఫే. ఇక అన్నీ ఇది ప్యారలల్గా అది రెండు ఉంటాయి. దేవుళ్ళు లేనోడికి, చర్చి కానోడికి మొత్తం అదే ఉంటుంది. మనకి ఇదొక షెల్ఫ్, అదొక షెల్ఫ్ ఉంటుంది. ఆదివారం ఈ షెల్ఫ్ తీస్తాం, మిగతా రోజుల్లో ఆ షెల్ఫ్ తీస్తాం, రెండు నడుపుతాం. రెండు నడపడం చాలా డేంజర్. వేడిగానే ఉండండి, చల్లగానే ఉండండి, నులివెచ్చగా ఉండొద్దు అని ప్రభు వార్నింగ్ ఇచ్చాడు.
క్లోజ్ చేద్దామా? థ్యాంక్ యూ రవికాంత్ గారు. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకొని ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది సమయం ఇక్కడ మేమందరం చేరి లేఖనాలను పరిశీలించుటకు, పరిశోధించుటకు, స్పష్టం చేసుకోవటానికి పరిశుద్ధాత్ముడా మీరు మాకు సహాయం చేసినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చాలాసార్లు మాకు వాక్యం తెలుసు, భావం తెలుసు, దాని సారం తెలుసు, సారాంశం కూడా తెలుసు, కానీ దాని ప్రకారం అడుగులు వేసేటువంటి మనసు లేదు. మా ప్రభువా, చాలాసార్లు నాకిష్టమైనదేదో దాన్నే నేను పట్టుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను, నాకిష్టమైనదేదో దాన్నే చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. నాకు ఇష్టం లేనిది వాక్యానుసారం అయినప్పటికీ కూడా నాకు ఇష్టం లేదు కాబట్టి నేను దాన్ని పట్టించుకోవడం లేదు. ఇలాగన అనేకమైనటువంటి విధాలుగా, అనేకమైనటువంటి భావాలతో వాక్యానికి వేరుగా, వాక్యపు విలువలకు వేరుగా, వాక్యపు విశ్లేషణకు వేరుగా మేము ఉంటా ఉన్నాం. మా తండ్రి, అలాంటి స్థితిలో నుండి వాక్యాన్ని సరిగా అర్థం చేసుకున్నటువంటి వారంగా మీరు కోరుకున్నటువంటి వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు, సంఘం ఉండడానికి మాకందరికీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటా ఉన్నాం. కూడి ఉన్నటువంటి వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి, సంఘాన్ని ఇంకా అనేక మందిని లాగున వాక్యపు పరిశోధనకు ఆయత్తపరచమని వేడుకుంటా ఉన్నాం. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ దాసుణ్ణి, సంఘాన్ని, పరిచర్యను దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకును, మన కుటుంబాలకును, సంఘమునకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండునుగాక, ఆమెన్. థ్యాంక్ యూ ఆల్. మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. ఇంకా కొంతమందిని